నమస్తే సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ అందరికీ. ఆ, 7 అయింది. ఒక 2 minutes సార్, ఇంకా 7 అయిపోయింది సార్. ఓకే ఓకే అండి. అందరికీ జై శ్రీకృష్ణ. అంటే కొంతమంది 7 అని ప్రీపోన్ చేశాం కదా, చూడనట్టున్నారు. కరెక్ట్ మేబీ. ఓకే. జై శ్రీకృష్ణ అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీనివాసరావు దర్బా గారు హైదరాబాద్ వాస్తవ్యులండి. ఈయన మీరు జేఎన్టీయు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చేసి ఐఐఎం కల్కటాలో ఉన్నత విద్యలు అభ్యసించి ప్రపంచంలో మొట్టమొదటి పెద్ద 500 కంపెనీస్ లో ఉద్యోగం చేశారు. అలాగే అమెరికా నుండి 2007లో భారతదేశానికి తిరిగి వచ్చి తన సొంత ఖర్చులతో స్వాధ్యాయ ఫౌండేషన్ స్థాపించి విద్యారంగంలో ఇప్పుడు అందరికీ ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ హిందూ ధర్మ సందేశం అనేది, ఈ తత్వాన్ని అనేది సులభంగా అందరికీ అందించడానికి, అలాగే మనకి ఎన్నో అపోహలు ఉంటాయి. మనం ఏదైనా నేర్చుకున్న ఏదైనా తత్వాన్ని తెలుసుకున్నప్పుడు అవన్నీ దూరం చేయడానికి అనేకమైన ప్రవచనాలు అనేక గ్రూపుల్లో కూడా ఆయన అందించారు. అలాగే వారి సందేశాలు స్వామి తత్వ విధానంద ప్రవచనాల ఆధారంగా అలాగే ఎన్నో పుస్తకాలు స్వాధ్యాయనం చేసి ఋషికేశ్ లో చేసిన అధ్యయనం ద్వారా అందించారనమాట అవన్నీ కూడా. అలాగే వీటిలో భగవద్గీత, ఉత్తర గీత, కపిల గీత, శృతి గీతలు, భ్రమర గీతలు, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, శ్రీచక్ర రహస్యాలు, వేద రహస్యాలు, ఉపనిషత్తులు, భాగవతం, నారాయణీయం, ఉపదేశసారం అంటూ ఎన్నో హిందూ ధర్మ ఫండమెంటల్స్ ఈ అలాగే సంస్కృత శిక్షణ అన్ని చాలా వాటిల్లో కూడా ఈయన ఉపన్యాసాలు అన్ని అనేక ప్రవచనాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా అలాగే ఆర్ఎస్ఎస్ లో హైదరాబాద్ లోని రామంతపూర్ లో నగర సంపర్క ప్రముఖ బాధ్యత కూడా నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ కృష్ణ భగవానుడు గానం చేసిన భగవద్గీత యొక్క సారాన్ని ఏదైతే ఉందో ఆయన జీవితంలో తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఎంతమందికో ఓన్లీ వినడమే కాదు, భగవద్గీత అనేది వాచా వేదాంతం కాదు, ఆచరణ వేదాంతం, అనుష్ఠాన వేదాంతం అని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. అలాగే ఎందుకంటే మనం ఏదైనా నేర్చుకోవడం కాదు, దాన్ని ఆచరణలో పెడితేనే మనకి సార్థకత అవుతుంది మన జన్మ అనేది ఆయన ద్వారా చూసుకుని మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం అనమాట. ఈ రోజు నేను గ్రూప్ లో ఎంతో కొంత జ్ఞానాన్ని మీకు కొంచెం వివరిస్తున్నానంటే అది మా గురుగారి యొక్క గొప్పతనమే. ఈ రోజు మన సెషన్ కి విచ్చేసి ఈ సెషన్ ని ఒక అనుభూతిగా, ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా మనకి మీరు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి సార్. దీనికి మీ విషయంలో సదా రుణపడి ఉంటాను. అలాగే నాతో పాటు సూర్యలక్ష్మి గారు కూడా ఆయనతో పాటు క్లాస్ పోతే వచ్చారు. ఆవిడ కూడా ఒక చిన్న మాట చెప్పాక మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. అలాగే దయచేసి అందరూ కూడా మ్యూట్ లోనే ఉండండి, ఎవరు మధ్యలో ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరు మధ్యలో ఓపెన్ చేయకుండా ఉంటే బాగుంటుంది. చివరి ఒక డౌట్స్ కి ఒక మినిట్ సెషన్ మాత్రం ఉంటుంది, అందుకని ఎవరు ఏమి మధ్యలో మ్యూట్ చేసి మాత్రం ఏమి మాట్లాడద్దు దయించి. ఓకే. జై శ్రీకృష్ణ. శ్రీలక్ష్మి. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ. సార్ గురించి చెప్పాలంటే మా గురువు గారి గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే. ఒక గురువుకి ఏంటంటే అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకుని వెళ్ళేవారే మనకి నిజమైన గురువు. దానికి నిలువెత్తు నిదర్శనం మా గురువు గారు శ్రీనివాసరావు దర్బా గారు. ఇంతకంట ఎక్కువ ఏమి చెప్పలేను అసలు. నిజంగా ఆయన ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా. అంటే ఇంకా దాని గురించి ఆయనకి సార్ దగ్గర లేని, అంటే మనకి తెలియని విషయాలు ఏమడిగినా కూడా సార్ మనకి అన్ని, మా గురువు గారు అన్ని కూడా వాటికి క్లియర్ చేస్తారు. ప్లస్ మాధురి గారు అన్నట్టు ఏమి మాట్లాడలేని మేము సార్ గారి ఆయన డైరెక్షన్ లోనే గీతా దైనందినిలో ఒక అధ్యాయం శ్లోకాలు చెప్పడం కానీ, నేనైతే విభూతి యోగము, దైవాసుర సంపద విభాగ యోగం 2 వాటికి కూడా అర్థాలు చెప్పగలిగాను. సార్ యొక్క ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగింది. సార్ ఇంతకన్నా నేను ఇంకేం ఎక్కువ మాట్లాడలేను. మీ గురించి చెప్పాలంటే అసలు చాలా టైం తీసుకోవాలి. మీరు చెప్పాలి కదా, ఇప్పుడు మీరే ఇంకా ప్రొసీడ్ అవ్వండి సార్. జై శ్రీకృష్ణ. మీ ఇద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు. చెప్పేదంతా కూడా భగవంతుడి యొక్క అందించిన జ్ఞానమే. ఇది నా వ్యక్తిగత జ్ఞానం కాదు. భగవంతుడు అందించినటువంటి విషయాలని సులభ భాషలో, వాడుక భాషలో అందించడమే మన ముఖ్య ఉద్దేశం. డబ్బుకి, గుర్తింపుకి, హంగుకి, వీటన్నిటికీ దూరంగా ఉండే నేను ఖచ్చితంగా మీ అందరికీ ఎంతో కొంత ఈరోజు భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, మన జీవితంలో ఎలా
చేసుకోగలుగుతాం అనే విషయాన్ని తెలియజేయడంలో సత్ఫలితాలు సాధిస్తానని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. దుఃఖం ఎక్కడ చూసినా కూడా దుఃఖం. నిజం చెప్పాలంటే మనలాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. కంప్యూటర్ ముందు కూర్చున్నాం, మొబైల్ ముందు కూర్చున్నాం, ఎంతో కొంత చదవచ్చు, ఎంతో కొంత సమాజం లోపల ఒక 10 మంది మనల్ని గుర్తించే వాళ్ళు ఉన్నారు. ఒక ప్రభుత్వం స్థిరంగా ఉంది, స్టేబుల్ గవర్నమెంట్ అంటాం కదా, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ఆనందంగా ఉన్నాం. ఏ విధంగానూ రేపు ఎలా జరుగుతుంది, రోటీ కపడా మకాన్ అంటాం కదా, వాటికి ఏ విధంగానూ దూరంగా లేము. అన్నీ కూడా చక్కగా లభ్యమవుతున్నాయి. దుఃఖం ఎందుకు మరి? ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే కాస్త డీసెంట్ ఫ్యామిలీలో పుట్టి అమ్మా నాన్న కాస్త కొన్నేళ్ల పాటు ఉండి చదివించి ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోగలిగి కంప్యూటర్ ముందో మొబైల్ ముందో కూర్చుని ఇంటర్నెట్ వాడుకోగలిగేంత వారు ప్రపంచంలో 1% మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా ప్రపంచంలో 1%లో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. మొదటి నుంచి భగవంతుడు చెప్పేది అదే, దుఃఖపడద్దు, దుఃఖపడద్దు, దుఃఖపడద్దు. దుఃఖ నివారణ జరగాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా దుఃఖం, ఏదో దుఃఖం, తెలియని దుఃఖం, ఎవరిని కదిలించినా కూడా అగ్నిపర్వతం కదులుతోంది. ఈ దుఃఖ నివారణ మనం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. అసలు ఆలోచిస్తే మనకు దుఃఖం ఉంది, మనకు కష్టాలు ఉన్నాయి అని చెప్పి రేపు భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పామంటే, ఏంటి దేవుడా నాకు ఇలాంటి జన్మ ఇచ్చావు అంటే, ముందు ఆయన ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు. అంటాడు, ఏమయ్యా ప్రపంచం లోపల టాప్ 1%లో నిన్ను పుట్టించాను. ప్రపంచంలో ఉన్నటువంటి అదృష్టవంతులలో నువ్వు మొదటి 1%లో ఉన్నావు. నీకు దుఃఖమా? అందులో మానవ జన్మ ఎత్తావు, ఆలోచించగలిగేటటువంటి బుద్ధి ఉంది, నీకు డెసిషన్స్ తీసుకోగలిగేటటువంటి శక్తి ఉంది, పరిణతి సాధించగలిగేటటువంటి శక్తి ఉంది. ఇవన్నీ సాధించడానికి మళ్ళీ నీ అంతట నువ్వు ఎక్కడ సాధించలేకపోతావో అని చెప్పేసి బోల్డెన్ పుస్తకాలు ఇచ్చాను నేను. వేదాలు, అందులోంచి వచ్చిన పురాణాలు, అందులోంచి వచ్చినటువంటి కావ్యాలు, రామాయణ మహాభారతాలని కావ్యాలు అంటారు. పురాణాలు అంటే 18 పురాణాలు, వేదాలు అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు, ఇవి వేదాలు. అన్నీ ఇచ్చా నీకు. ఇన్ని ఇచ్చినా కూడా నువ్వు ఇంకా దురదృష్టవంతుని అనుకుంటున్నావా? అంటే నీ లోపల సాధన లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధ, ఆసక్తి ఉన్నటువంటి జనాలు ఎవరు కూడా ఇలాంటి కంప్లైంట్స్ చేయరు. నీకు నేను చెప్పాను 5G అని చెప్పేసి చెప్పాను. గంగ, నీకు చక్కగా నీకోసం గంగను అందించాను. గోవు, ఆవును అందించాను. గాయత్రి మంత్రాన్ని అందించాను. ఆడ మొగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాయత్రి మంత్రం చదివేటటువంటి అవకాశం ఇచ్చాను. గణేషు, అన్ని పూజలకు మొట్టమొదటగా ఉన్నటువంటి గణేషు. ఇక ఇవేమీ వద్దు, నాకు జీవితంలో కేవలం ఆచరణే కావాలి అనుకునే వాళ్ళకి భగవద్గీత, గీత. ఇది 5G టెక్నాలజీ అంటాం దీన్ని. గంగా, గోవు, గాయత్రి, గీత, గణేషు. ఈ 5G టెక్నాలజీ ఇచ్చాక నీకు ఎందుకయ్యా కోపం, ఎందుకయ్యా బాధ? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ చెంప ఈ చెంప వాయిస్తాను. అక్కడ యమధర్మరాజు ఎదురుగా ఉన్నాడు రెడీగా, నూనెలో బజ్జీలు వేయించినట్టు వేయిస్తాడు. కాబట్టి దుఃఖం అనేది తెచ్చుకోవద్దు. కానీ మరి నాకు దుఃఖం ఉంది, వాడిలా అన్నాడు, వీడలా అన్నాడు, వాడలా అన్నాడు, వాడిలా అన్నాడు, కరెక్టే. కానీ వాటికి దుఃఖపడి జీవితాన్ని మనం బాధ పెట్టుకోవడం అవసరమా? భగవద్గీత చాలా సులభమైనటువంటిది. భగవంతుడితో పాటు పుట్టినవి వేదాలు. భగవంతుడిని సరిగా డిఫైన్ చేయగలిగేవి వేదాలు మాత్రమే. కాకపోతే ఆ వేదాలు ఏమైందంటే కాలక్రమేణా గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి శిష్యుడికి ఇలా వెళ్తూ కూడా కాలక్రమేణా అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. 1130 భాగాలు ఉండే మన వేదాలు ఇప్పుడు కేవలం 7 భాగాలు మాత్రమే మిగిలాయి. ఇందుకు గుర్తించినటువంటి వేదవ్యాసుడు ఏం చేశాడంటే, వేదవ్యాసుడు భగవంతుడి స్వరూపం, శ్రీకృష్ణుడి సమయంలోనే ఉన్నటువంటి ఆయన ఏం చేశారంటే దీన్నంతా కూడా పురాణాల రూపంలో రాసేశారు. కథల రూపంలో కాస్త ఈజీగా అర్థమవుతుంది. వేదాలలో ఏదైతే తత్వం ఉందో, సార్ తత్వం అంటే ఒక్కసారి చెప్పండి సార్, అర్థం కావడం లేదు. వెరీ గుడ్.
అర్థం కాకపోతే మంచిది, అర్థమైనట్టుగా నటిస్తే చాలా డేంజరు. అర్థం కాకపోతే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి ఆపి మీ ప్రశ్నలు ఉన్నాయా అని అడుగుతాను. మొత్తం చివరి దాకా ఎదురు చూసే బదులుగా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆపుదాం. అయితే ఏంటి తత్వం అంటే, రాముడు ఉదాహరణకి మనకేంటంటే ఒక వ్యక్తికి చెప్తారు, నువ్వు దొంగతనం చేయొద్దు. ఇది ఒక నీతి వాక్యం. అది ఎవరికి అర్థం కాదు. దాన్ని నేను ఒక కథలో చెప్తాను. రాముడు ఇలా స్కూల్కి వెళ్తుంటే దారి లోపల అతనికి ఒక వ్యక్తి యొక్క పర్సు దొరికింది. ఆ పర్సులో చూస్తే బోల్డ్ అంత డబ్బు ఉంది. అప్పుడు రాముడు ఆ పర్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. పోలీసు అతని భుజాన్ని తట్టి నువ్వు చాలా మంచి పని చేశావు అని చెప్పేసి మెచ్చుకున్నాడు. అమ్మా నాన్న కూడా మెచ్చుకున్నారు. అతని పేపరు ఫోటోలో పడింది. చెప్తే అప్పుడు ఈ కథ అంతా విన్న తర్వాత నిజమే కదా, వేరే వాళ్ళ డబ్బుని ఆశించకూడదు, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదు, వేరే వాళ్ళ దగ్గర గిఫ్ట్ తీసుకోకూడదు, వేరే వాళ్ళకి ఏది తీసుకున్నా కూడా మనం రుణపడిపోతాము. కాబట్టి పరాయి సొమ్ము పాము లాంటిది, అది తీసుకోకూడదు అని ఒక నీతి అర్థమైంది మనకు. ఆ నీతి అర్థం కాగానే ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పినటువంటి వాక్యం ఏదైతే సింగిల్ సెంటెన్స్ ఉందో ఆ సింగిల్ సెంటెన్స్ ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఏ వాక్యమైనా డైరెక్ట్గా ఒక లైన్ చెప్పే బదులుగా దానికి వెనకాల ఒక కథని జోడిస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. వేదాలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చెప్తాయి, ఇది నువ్వు చెయ్యి, ధర్మం చర, సత్యం వద, సత్యాన్నే మాట్లాడు, ధర్మబద్ధంగానే నడువు అని చెప్పాయి. అది అర్థం చేసుకోవడం కష్టం. అందుకని చెప్పేసి ఏం చేశారు, పురాణాల రూపంలో అవి ఆచరిస్తున్న వాళ్ళ జీవితం ఎంత ఆనందంగా ఉంది అని చెప్తూ వచ్చారు. ఇంకా కూడా సులభంగా ఉండడం కోసం అని చెప్పేసి రామాయణ మహాభారతాలు మనకు అందాయి. రామాయణం వాల్మీకి, మహాభారతాన్ని వేదవ్యాసుడు. ఇలా మనకు అందించినటువంటి ఈ మహాభారతంలోంచి వచ్చిందే మన భగవద్గీత. చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, భగవద్గీతని ఎందుకు ప్రత్యేకంగా చెప్తారు? ఎందుకంటే మన వేదాలలో చివరి భాగాన్ని ఏమంటారంటే ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తులు అంటే జ్ఞానం. ఆ జ్ఞానం నేర్చుకుంటే జీవితంలో మనకు దుఃఖం పోతుంది. సార్ నిజమే సార్, నాకు మా అందరికీ చాలా దుఃఖంగా ఉంది, ఏమిటో ఎంతసేపు ఏదో బాధ, ఏదో తట్టుకోలేని బాధ, ఎప్పుడు మైండ్లో 10 ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. కరెక్ట్. వాటన్నిటికీ కూడా కారణం ఏమిటంటే భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో నడవట్లేదు. సార్ అలా అనకండి సార్, ఏకాదశి ఉపవాసాలు ఉంటాం, దేవాలయాలకి వెళ్తాం, పారాయణాలు చేస్తాము, కర్రలు కొట్టుకుంటూ డ్యాన్సులు చేస్తాము, ఇవన్నీ చేస్తున్నాం కదా, మేము ఏం తక్కువ చేస్తున్నాం? కార్తీక మాసంలో ఎవ్రీడే మేము దీపాలు పెట్టాం. ఆలయంకి వెళ్తే పక్కవాడిని తన్నైనా సరే ముందు మేము దర్శనం చేసుకున్నాం. ఎదురుగా ఉన్నవాడిని తోసేసైనా తొక్కేసైనా సరే మేము ముందు దేవుడు దర్శనం చేసుకున్నాం. అదేంటి సార్ మమ్మల్ని అలా అంటారు? మేము అన్నీ ఆచరిస్తున్నాం కదా. భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇవా నువ్వు ఆచరించాల్సింది, నువ్వు అసలు ఏం ఆచరించాలి, జీవితంలో ఏం సాధించాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా చెప్తాను వినండి. జీవన విధానం అంటే మనం ఎలా బతకాలి, జీవిత లక్ష్యం ఏం సాధించాలి, ఇది చెప్పినటువంటిది ఏకైక హిందూ మతం మాత్రమే. రకరకాల మతాలు ఉన్నాయి ప్రపంచంలో, బోలెడన్ని మతాలు, ఇంకా ఇది అది ఏదని కాదు, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో విషయాలను చెప్తున్నాయి ఈ మతాలు. భగవంతుడు అన్ని మతాలకు ఒక్కొక్క సందేశాన్ని ఇచ్చాడు, కానీ మన ఒక్క ధర్మానికి మాత్రమే అద్భుతమైనటువంటి జీవన విధానం, జీవిత లక్ష్యం ఇచ్చాడు. కొంతమంది ఉన్నారు, బాధలన్నీ కూడా పాపాలకు శిక్షలు అని చెప్పేసి ఒక మతం వాళ్ళు నమ్ముతారు. ఇంకో మతం వాళ్ళు ఏమంటారు, ఆనందం తప్ప ఇక ప్రపంచంలో మరేది లేదు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందమే. వీళ్ళని ఎపిక్యూరియన్స్ అంటారు, ఆనందమే బాగా ఉన్నది అనేవాళ్ళు. అలాగా పాపాలకు భగవంతుడు మనకిస్తున్నటువంటి శిక్షలు ఇవన్నీ అని చెప్పేసి అనుకునే వాళ్ళు హీబ్రూ అని ఒక స్లేవ్ జాతి ఉందన్నమాట. వాళ్ళు కోరికలను చంపుకోవడమే మూలం అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పాడు మనకు కదా. అహింసే పరమధర్మ అని ఎవరు చెప్పారు? జైనులు. జైనులు అయితే నెల మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడుస్తారు, చీమను కూడా చంపకుండా చాలా జాగ్రత్తగా నడుస్తారు. తనను తాను భగవంతుడికి పూర్తిగా అర్పించుకోవడము అని చెప్పేసి మహమ్మదీయ మతం. ప్రేమ అన్నిటికంటే ముఖ్యము అని చెప్పి తెలిపేటటువంటి మన క్రీస్తు మతము, యేసుక్రీస్తు మతము. ఇలా రకరకాల మతాలలో ఒక కీ పాయింట్ ఉంటుంది. ఈ కీ పాయింట్లలో ఏంటంటే వాళ్ళకు ఒక స్థాయికి వస్తే చాలు, కానీ మన ధర్మంలో అలా కాదు. ముందు నువ్వు బతికినన్ని రోజులు ఎలా బతకాలి, బతికిన తర్వాత ఏం సాధించాలి. సమయకి ఇంకా చాలా రోజులు బతుకుతాం, మాకు చాలా కోరికలు ఉన్నాయి, చాలా రోజులు బతుకుతాం, ఇంకా మన వాళ్ళు పుట్టాలి, మన వాళ్ళ తర్వాత మన వాళ్ళ పిల్లలు పుట్టాలి, వీళ్ళందరినీ మేము పెంచాలి దగ్గరుండి. మన వాళ్ళ పిల్లలు 200 ఏళ్ళు కనుక మనకు ఉంటే ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇక్కడి నుంచి కదులుతాం. దేవుడు సిగ్నల్స్ ఇస్తున్నాడు, బాబు తెల్ల జుట్టు వచ్చింది, బాబు శరీరం లోపల శక్తి తగ్గింది, ఇక నువ్వు మెల్లమెల్లగా మోక్ష మార్గం వైపుకు వెళ్ళాలి. సార్ మోక్ష మార్గం అంటే ఏంటి సార్? ఏంటంటే జీవితంలో మనం ఏమి సాధించాలో అదే మోక్షము.
సార్ అయినా కూడా మాకు అర్థం కాలేదు. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటంటే బంధాల నుంచి విడుదల. సింపుల్. నాకు ఇలా బంధాలు ఉన్నాయి, బోల్డ్ అని బంధాలు ఉన్నాయి. ఈ బంధాల నుంచి విడుదల. ఒరిజినల్గా మనకు అసలు బంధాలు లేవు. మనం కావాలని తెచ్చిపెట్టుకున్న బంధాలే. నేను ఈ కథను చాలామందికి చెప్తూ ఉంటాను. నేను మా ఫ్రెండ్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాడు గట్టిగా ఒక స్తంభాన్ని కౌగిలించేసుకున్నాడు. వెనక్కి తిరిగి చూశాను నేను, ఏమైందా అని. వాడు బోర్ నేడుస్తున్నాడు. ఏమైందిరా రావట్లేదు అంటే, ఈ స్తంభం నన్ను వదలట్లేదు అంటాడు. గట్టిగా పట్టుకున్నది వీడు, స్తంభాన్ని గట్టిగా పట్టుకున్నాడు. స్తంభము నన్ను వదలట్లేదు, ఈ స్తంభం నన్ను వదలట్లేదు సార్, ఏం చేయమంటారు అని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఎవరు పట్టుకున్నారు, నువ్వెందుకు వదలవు అంటే వదలడు వాడు. ఆ బంధాలను వదలడు. బంధాలను వదలడకుండా మనము స్వతంత్రంగా ముందుకెళ్తున్న వాళ్ళం. కానీ మనంతట మనమే లేనిపోని బంధాలను పెట్టుకుని ఈ బంధాలపైన మళ్ళీ ఇంకా బంధాలలో బాధ్యత వరకు ఓకే. ఇప్పుడు మీ బాధ్యత ఎంతవరకు? మీ పిల్లల్ని చూసుకునే వరకు బాధ్యత, వాళ్ళని సమాజంలో ఒక స్థాయి నిలబెట్టే వరకు బాధ్యత. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వానప్రస్థం వైపుకు వెళ్ళకపోతే వారు పెద్ద తప్పు చేస్తున్నట్టే లెక్క. లేదు సార్, మేము గుడికి వెళ్తున్నాం, రెగ్యులర్గా గుడికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, దీపాలు పెడతాం, పూజలు పెడతాం, దుఃఖం తగ్గుతుందా? ఆనందం. దేవుడు ఏం చెప్తాడంటే, భగవద్గీత సారమంతా కూడా 3 ముక్కల్లో చెప్దాం. డాడ్, డిఏడి డాడ్ అంటారు. డాడ్ అంటే భగవంతుడు మనకు తండ్రి లాంటివాడు. డి అంటే ధర్మం, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. ధర్మము ఏదైతే చెప్పిందో అదే. ఎక్కడైతే తప్పు చేయకూడదో తప్పు చేయకూడదు. ఉదాహరణకి దేవుడి దర్శనం కోసం అడ్డదారి దొక్కుతాం, దేవుడి దర్శనం కోసము పక్కవాడిని తోసుకుంటూ వెళ్ళిపోతాము, తప్పులు చేస్తాము, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్తాము, వేరే వాళ్ళకి నెగిటివ్గా మాట్లాడతాము, వేరే వాళ్ళు ఎదురుగా లేనప్పుడు వాళ్ళకి గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా ధర్మం తప్పడమే. ఏం సార్ మేమేమన్నా హత్యలు చేస్తున్నామా? హత్యలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న తప్పులు ఒక మెగా తప్పుగా మారతాయి అన్న విషయాన్ని మనం అపరిచితుడు సినిమాలో తెలుసుకున్నాం కదా. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే, నేను మంచాన్ని, ప్రపంచం నన్ను నా మంచితనాన్ని గుర్తించటం లేదు అని చెప్పేసి అనుకుంటాం. కానీ అది అసత్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటూ ఉంటారు. ఒక పాపాత్ములలో పాపాత్ముని తీసుకున్నా కూడా తను ఎందుకు పాపాలు చేస్తున్నాడో ఒక కారణాన్ని చెప్తాడు. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మనము మారాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. పూర్వకాలం లోపల రాజులకి బోల్డంతా ఆస్తుండేది, బోల్డంత మంది వర్కర్లు, నౌకర్లు, చాకర్లు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. పిల్లలు అద్భుతంగా ఉండేవాళ్ళు. పెద్ద రాజ్యం, అడిగింది కాదనకుండా దొరికేంత భోగభాగ్యాలు. ఇవన్నీ కూడా వదిలేసి అరణ్యంకి వెళ్ళి కందమూలాలు తింటూ ఆనందంగా లేరా? అలాంటి వాళ్ళే ఇవన్నీ వదిలేసి పిల్లలకు, మనవళ్ళకి దూరంగా వెళుతూ అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటే భార్యతో కలిసి వెళ్ళేవారు. దాన్ని వానప్రస్థం అంటారు. భార్యతో కలిసి ఒక 25 ఏళ్ల పాటు వానప్రస్థం చేస్తాం. తర్వాత భార్య భర్త కూడా ఒకరితో ఒకరు సంబంధం లేనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. దాన్ని సన్యాసము అంటారు. సమ్యక్ న్యాసము. సమ్యక్ అంటే అద్భుతమైన, గొప్పదైన, మంచిదైన న్యాసము, అధిష్ఠించడము, త్యాగము, అది సన్యాసం. కాబట్టి మన జీవితాన్ని కనుక మొదటి 25 ఏళ్ళు తీసుకుంటే మనం ధర్మం నేర్చుకోవాలి. స్కూల్ లోపల, కాలేజ్ లోపల, సమాజంలో ఎలా నివసించాలో తెలుసుకోవాలి. తప్పు నేర్చుకున్నవాడు జీవితం అంతా తప్పే చేస్తుంటాడు. తర్వాత 25 ఏళ్ల పాటు డబ్బు సంపాదించుకోవాలి, కోరికలు తీర్చుకోవాలి ధర్మబద్ధంగా. దీన్ని గృహస్థాశ్రమం అంటారు. గృహస్థాశ్రమం అంటే ఇప్పుడు మనం అందరము చేస్తున్నది ఏదైతే ఉందో గృహస్థాశ్రమం, చాలా ఉన్నతమైనటువంటి ఆశ్రమం. ఇందులోపల ధర్మబద్ధంగానే ఉంటూ కార్లు, బంగళాలు, ఇల్లు కొనుక్కోవడము, సమాజంలో ఒక స్థానాన్ని తెచ్చుకోవడము, దేశ సేవకు మనం వీలైనంత చేయడము, ఇవన్నీ కూడా 25 నుంచి 55 ఏళ్ళ వరకు సుమారుగా. నేను ఎగ్జాక్ట్లీ 53 ఏళ్ళ కట్ చేయండి అలా చెప్పడం లేదు. కొద్దిగా బాధ్యతలు తీరే వరకు. ఒకసారి బాధ్యతలు తీరిన తర్వాత, పిల్లలు ఒక స్టేబుల్ స్టేట్కి వచ్చిన తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సార్ అక్కడికి వెళ్తాం సార్, అడవుల్లో ఎవరు రానిస్తారు, నక్సలైట్లు ఉంటారు, దొంగలు ఉంటారు, పోలీసులు కొడతారు, జంతువులు తినేస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఏంటంటే వీళ్ళందరికీ దూరంగా బతకాలి, సమాజానికి కూడా దూరంగా బతకాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులకు, మిత్రులకి ఎలా బతకాలి? అడవుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఫోన్ కాల్స్ని కట్ చేయడము, 10 ఫంక్షన్స్కి ఉంటే ఒక ఫంక్షన్కి వెళ్ళడము, ఒక ఫంక్షన్కు వెళ్ళాల్సి వస్తే అసలు వెళ్ళకుండా ఉండడము, మెల్లమెల్లగా ఇవన్నీ తగ్గించుకోవాలి సార్. ఇదేంటి సార్ మీరు కొత్త నియమాలు చెప్తున్నారు, ఇన్నాళ్ళు ఎవరు చెప్పలేదు ఇవన్నీ. మేము 18 చాప్టర్స్ సూపర్ ఫాస్ట్గా, సూపర్ స్లోగా, ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా కూడా చదవగలం. మీరు ఎక్కడి నుంచన్నా ఏదైనా శ్లోకం చెప్పండి, ఆ శ్లోకం మీకు చెప్తాం మేము. అంటే దాన్ని అర్థం చేసుకోకుండా చేసి లాభం ఏమిటి? ఏదైనా చదివినప్పుడు మనలో మార్పు రానప్పుడు లాభం ఏమిటి? పారాయణం చేసి లాభం ఏమిటి?
ప్రపంచంలో ఏ గ్రంథము కూడా పారాయణ గ్రంథం కాదు. చాలామంది పారాయణ చేయమని ఎందుకంటారంటే, పారాయణ చేయగా చేయగా మననం చేయగా చేయగా అందులో ఉన్న విషయాలలో ఉన్న జ్ఞానం మనకు బోధపడుతుందని. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా అదే చేసినప్పుడు ఇక జ్ఞానం ఎక్కడి నుంచి బోధపడుతుంది? అలా రొటీన్గా మెకానికల్గా చేస్తాం. నోరు మంత్రాలు చదువుతూ ఉంటుంది, మనస్సు 100 విషయాలను ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి భగవద్గీత అనేది ఇందాక మాధురి గారు అన్నట్టుగా ఆచరణ వేదాంతం, అనుష్ఠాన వేదాంతం. లేదు నేను 15 రకాల మంత్రాలు 15 రకాల స్తోత్రాలు నేర్చుకుంటానంటే అవసరం ఏమిటి? ముఖ్యమైనటువంటి లలిత విష్ణు సహస్రనామము, భగవద్గీత సరిపోవా? లలిత సహస్రనామంలో పూర్తి స్థాయి తత్వం ఉంది. విష్ణు సహస్రనామంలో జీవితం ఎలా ఉండాలి అనేది చక్కగా చెప్పారు. భగవద్గీతలో కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగము 4 యోగాలని కూడా తెలియజేశారు. ఇక భగవద్గీత ఉపోద్ఘాతంకి వెళ్ళే ముందు ఒక్కసారి ఎవరికైనా ప్రశ్నలుంటే ఒక 2-3 ప్రశ్నలు తీసుకుని ముందుకెళ్దాం. భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. అందులో చివరి క్లాస్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరికైనా ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. ఏమీ లేకపోతే ముందుకెళ్దాం. మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. ఎందుకంటే నేర్చుకునే దగ్గర సిగ్గుపడ్డామంటే మళ్ళీ నేర్చుకునేటటువంటి అవకాశం రాదు. ఇందులో చాలామంది ఆల్రెడీ నా వేరే ప్రవచనాలకు వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే ఇప్పుడు అడగండి. ఒక 5 నిమిషాల పాటు ఏమైనా ప్రశ్నలు తీసుకొని ముందుకెళ్దాం. ఇక భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. అంటే దుఃఖ నివారణ భగవద్గీత అని, డాడ్ అనేది డి అంటే ధర్మం అని, ఏ అంటే అశోచ అంటే ఏడవకుండా ఉండడం అని, ఇంకొక డి అంటే ధైర్యంగా ఉండమని. ఈ 3 మాత్రం మనకు భగవంతుడు చెప్పాడు. ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఏడవద్దు. నువ్వు ఏడ్చావంటే భగవంతుడికి దూరంగా అయిపోయినట్టే లెక్క. ధర్మబద్ధమైన జీవనం కనుక గడపకపోతే అంటే వేరే వాళ్ళకి దర్శనం దొరకకుండా మనం విఐపి దర్శనంలో వెళ్ళడము, వేరే వాళ్ళని తొయ్యడము, ఇలా మోచేత్తో తన్నడము, ఇలా చేతులు అడ్డం పెట్టి వేరే వాడికి ఎవరికి దేవుడు కనిపించకుండా చేయడము, దేవుడి దగ్గర ఎక్కువసేపు నిలబడతాం, బయట లైన్ అంతా ఉంటుంది. ఇవి కూడా తప్పులు కాదని అనకండి. మంత్రాలు చదువుతూ మనస్సును వేరే విషయాల్లో ఆలోచించడం ఇవన్నీ కూడా తప్పులే. వేరే వాళ్ళపైన చాడీలు చెప్పడము, వేరే వాళ్ళపైన చెడుగా మాట్లాడము, వాళ్ళ ఆబ్సెన్స్లో మాట్లాడడం ఇవన్నీ కూడా తప్పులే. వేరే వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలని ఇవన్నీ కూడా తప్పులే. ఆఫీస్ లోపల ఉద్యోగాల కోసం, ప్రమోషన్స్ కోసం మనం చేసేటటువంటివన్నీ కూడా అధర్మములే. కాబట్టి అధర్మం అంటే ఎవరినో చంపడమే కాదు. హత్యలు, మానభంగాలే సార్ పెద్ద తప్పులు, చిన్న తప్పులు అని కాదు. చిన్న తప్పులే పెద్ద తప్పులుగా అవుతాయి. ఇవాళ నేను ఒకరి దగ్గర 100 రూపాయలు తీసుకున్న తర్వాత ఏమవుతుంది? అది మెల్లగా వడ్డీ వేస్తూ ఉంటాడు వాడు. 10 ఏళ్ళు అయ్యేసరికి అది ₹1,00,000 అవుతుంది. అంటే ఏంటంటే ఏదైనా కూడా ఇంట్రెస్ట్తో పే చేయాలి. ఇది చిన్నది, ఇది పెద్దది అని కాదు. ప్రతి పనికి ఒక ఫలితం ఉండి తీరుతుంది ప్రపంచంలో. భగవంతుడు అదే చెప్తాడు భగవద్గీతలో. ప్రతి పనికి ఫలితం ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు. అదే భగవంతుడు నియమము. కాబట్టి ఇవాళ తప్పించుకున్నాము అంటే ఎవరి నుంచి తప్పించుకున్నారు? భగవంతుడి నుంచి తప్పించుకోవడము అసంభవము. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే మొహమాటం లేకుండా అడగండి. తర్వాత ముందుకెళ్దాం. ఇప్పటివరకు చెప్పిన వాటిల్లో అడగండి. ఎవరైనా మీకు డౌట్ ఏమైనా ఉంటే అడగండి. క్లియర్ చేస్తారు. ముందుకు వెళ్ళచ్చు. వండర్ఫుల్. ఇప్పుడు మనము 2 అడుగులు ముందుకేద్దాం. ఏం చెప్పుకున్నాం ఇప్పటిదాకా? ధర్మబద్ధమైన జీవితం మనకు ఉండాలి. దుఃఖం పడకూడదు అంటే ఎందుకు పడకూడదో కూడా కారణం చెప్పాను. ప్రపంచంలో ఉన్న టాప్ 1%లో మనం ఉన్నాం. అప్పుడు దుఃఖపడకూడదు. ఎప్పుడైతే మనం దుఃఖపడతామో అప్పుడు దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనం పుట్టడమే సత్ చిత్ ఆనందము అంటే ఎల్లప్పుడూ చైతన్యవంతమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉండడం మన జీవితంలో అన్నిటికంటే కూడా ముఖ్యం. కాబట్టి అంత ఆనందంగా ఉండే మనము దుఃఖపడితే భగవంతుడు ఆశ్చర్యపోతాడు. అన్నీ ఇచ్చిన తర్వాత దుఃఖం ఎందుకు పడుతున్నాడు అని చెప్పి. ఇక 3వది ధైర్యం. ఎంత కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న విషయాన్ని భగవంతుడు చెప్పాడు. దీన్ని డిఏడి డాడ్ అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పటిదాకా మనము డిఏడి డాడ్ తెలుసుకున్నాము, 5G తెలుసుకున్నాము, వేదములు, పురాణములు, కావ్యములు అంటే రామాయణ మహాభారతాలు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. తత్వము అంటే ఏమని తెలుసుకున్నాము? కథ వెనుక కథ. సత్యం వద ధర్మం చెర అంటే ఒక వాక్యము, దాని వెనుక ఒక వ్యక్తి నిజాయితీగా ఒక మాట చెప్పాడు, కోర్టులో ఒక చక్కటి సాక్ష్యం చెప్పాడు అనే కథ. ఈ విధంగా మనకు వేదాలలో ఉన్న సత్యాలను, వేదాలలో ఉన్నటువంటి గొప్ప విషయాలని
సులభంగా అర్థం కావడానికి వేదవ్యాసుడు మనకేం చేశాడంటే పురాణాల రూపంలో అందించాడు. వేదాలు ఆయన పాపం ట్రై చేశాడు, అప్పటికి కూడా అందులోకి పంపిద్దామని పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అని 4 శిష్యులు ఉన్నారు. 4 శిష్యుల్ని 4 దగ్గరికి పంపిస్తే వాళ్ళు వెనక్కి వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అన్న కుదురుతలేదు, ఎవ్వడు అర్థం చేసుకుంటలేడు అనగాని నవ్వుకున్నాడు. ఎలా మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నప్పుడు ఆ వేదాలలో ఉన్న వాటిని కథల రూపంలో రాశాడు. మొదటి దాన్ని ప్రభు సంహిత, రాజు చెప్పినట్టు ఉంటుంది. తర్వాత అదేంటంటే మిత్ర సంహిత, మిత్రులకు చెప్పినట్టుగా ఉంటుంది. పురాణాలన్నీ కూడా ఫ్రెండ్స్కి చెప్పినట్టుగా స్టోరీల రూపంలో అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకున్నారు జనాలు. చివరికి ఆయనకి ఏమనిపించిందంటే ఇంకా అన్నిటికంటే గొప్పదైనది, వేదములతో సమానమైనటువంటిది రాయాలి అని. అదే మహాభారతము. 1,00,000 శ్లోకాల గ్రంథము. ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలలోకి అత్యంత పెద్దది మహాభారతము. ఆ మహాభారతం యొక్క మధ్య భాగం నుంచి వచ్చినటువంటిదే ఈ భగవద్గీత. భగవద్గీత ఎందుకు వచ్చిందో తెలుసు, దుఃఖ నివారణ కోసం. భగవద్గీత చదివిన తర్వాత కూడా ఎవరైనా దుఃఖంగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వారు భగవద్గీతను అర్థం చేసుకోలేదు అని. ఈ భగవద్గీతని మనం ముఖ్యంగా 6 భాగాలుగా మనం విడదీసుకుందాం. ఓకే, మొదటి దాన్ని కర్మ షట్కము అంటారు. అంటే కర్మ ఎలా చేయాలి, కర్మ ఎందుకు చేయాలి అంటే ఏ వ్యక్తి కూడా, కర్మ అంటే పని, మనం చేసే ప్రతి పనిని కర్మ అంటారు. కూర్చుంటాం, నించుంటాం, కాఫీ తాగుతాం, ఆఫీస్కి వెళ్తాం, ఇంట్లో వంటలు చేస్తాం, బట్టలు ఉతుకుతాం, జనాలతో మాట్లాడతాం, ఇవన్నీ కూడా కర్మలే. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకోండి, ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. అలా కొన్ని కోట్ల జన్మలలో మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా కట్టలు కట్టలుగా మన వెనకాల ఒక బ్యాగ్లో వేసుకుని తిరుగుతున్నాం. ఈ కర్మలన్నీ ఒకే జన్మలో అనుభవించడానికి అసంభవం. అందుకని ఏమవుతుందంటే భగవంతుడి కర్మలన్నింటినీ కూడా కొన్ని రోజుల పాటు డివైడ్ చేసేస్తాడు, కొన్ని జన్మల పాటు, కొన్ని కోట్ల జన్మలలో అనుభవించేలాగా. మళ్ళీ కొత్త జన్మలు ఎత్తామంటే కొత్త కర్మలు చేసుకుంటాం. జంతువుల అదృష్టం, ఎందుకంటే జంతువులు కర్మలు చేసుకునే అవకాశం లేదు. జంతువులు కొత్త కర్మలు చేసుకోలేవు. జంతువులు ఊరికే అనుభవిస్తాయి, పాపాన్ని పుణ్యాన్ని ఎంత ఉందో అంత అనుభవిస్తాయి, కాబట్టి అది ఈజీ. కానీ మనుషులకు అలా కాదు, కొత్త కొత్త కర్మలు చేసుకోవడం వల్ల కొత్త కొత్త మూట, ఆ మూటలో ఇంకొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా మనం ఉన్నటువంటి వాటన్నిటిని అనుభవిస్తూ బంధముల నుంచి బయటపడలేకపోతున్నాం. బంధముల నుంచి బయటపడడం అంటే ఏంటి అంటే స్వతహాగా మనందరము కూడా భగవంతుడి నుంచి వచ్చామే, అందరము భగవంతుడు స్వరూపులమే. ఈ విషయాన్ని భగవద్గీతలో చాలా బాగా చెప్తాడు. భగవంతుల్లోంచి బయటికి వచ్చిన మనం మళ్ళీ భగవంతుడిని చేరుకోవడమే మోక్షం. అంటే నాలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీసుకోవడమే మోక్షం. ఈ బంధాలు అవసరం లేదు, నేను దైవ స్వరూపుడని నా లోపల మంచి పెంచుకోవడమే దైవత్వము. యూ హ్యావ్ టు డిగ్ అవుట్ ద డివినిటీ విత్ ఇన్. నాలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీసుకురావాలి. అప్పుడే నేను భగవంతుడిగా మారిపోతాను. ఎప్పుడైతే నేను భగవంతుడిగా మారిపోతానో నాకు ఇంకొక జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే పెద్ద మూట మోసుకుని వెళ్తున్నామో ఆ మూట అంతా కాలిపోతుంది. ఇది కర్మయోగం. సో అయితే ఏంటి కర్మ? ఇదంతా కూడా కర్మయోగం కాదు, కర్మ. మరి కర్మని మనకు అంటకుండా చేయాలి. ఉదాహరణకు పాములు పట్టేవాడు ఉంటాడు, పాములు పట్టితేనేమో అది కాటేస్తుంది, పాములు పట్టుకొని ఆడించకపోతేనేమో వాడి జీవితం వెళ్ళదు. మరి ఎలాగా? సార్ మీరు ఏమంటున్నారంటే పని చేయండి, కానీ పని వల్ల ఫలితాలు ఉంటాయి, వాటి నుంచి మీరు చచ్చేటుగా అనుభవిస్తారు అంటున్నాడు. మధ్యలో జోక్ కూడా జోక్ కాదు, నిజంగా చెప్పారు. యమధర్మరాజు బజ్జీలు వేయిస్తున్నారు అని చెప్పారు. ఎలా సార్ మరి పని చేయాలి, ఈ అనుభవించాలి అంటే ఎలా అంటే పని చేయాలి, పని యొక్క ఫలితాలు మనకు అంటకుండా చేసుకోవాలి. చాలా సింపుల్. పని చెయ్యాలి, పని ఫలితాలు మనకు అంటకూడదు. మనం భగవద్గీత మధ్యలోపల నేర్చుకుంటాం కదా, పద్మపత్ర వివాంభస అని. తామరాకుపైన నీటి బొట్టు ఏ విధంగానైతే ఉండదో అలా నిర్లిప్తంగా ఉండాలి. ఏ క్షణంలో అయినా మనము ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతాము. నేను ఇక్కడ శాశ్వతం కాదు. ప్రతిరోజు రాత్రిపూట 3 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. ఇవాళ నేను బతుకున్నాను అంటే రేపు పొద్దున బతుకుంటానని కాదు. ప్రతిరోజు రాత్రి మనకు కారణ శరీరం మన శరీరం నుంచి దూరంగా ఉంటుంది. ఆ శరీరము పొద్దున లేచిన తర్వాత మళ్ళీ మన శరీరంలో వచ్చిందా సరే, అది వెళ్ళి వేరే శరీరంలో వచ్చిందంటే ఈ శరీరం ఇక్కడ పడిపోయినట్టే. భగవంతుడు ఇదే మాటని 2వ అధ్యాయంలో చెప్తాడు. ఏమనంటే ఒక చొక్క, ఈ దేహం అనేది ఒక చొక్క, ఒక చిన్న గోనె సంచి. ఆ గోనె సంచి లోపల నువ్వు నీ యొక్క కారణ శరీరాన్ని మోసుకుని వెళ్తున్నావు, దీనికి చావు లేదు. ఆ గోనె సంచి పడేసి కొత్త గోనె సంచిలోకి వెళ్తావు అంతే. పుట్టడము, పెరగడము, గృహస్థాశ్రమము, ముసలితనము, రోగాలు, ఇవన్నీ ఎలా న్యాచురలో నువ్వు జన్మ ఎత్తడం కూడా క్వైట్ పాసిబుల్ అండ్ న్యాచురల్. కాబట్టి ఇవన్నీ కూడా తప్పక జరుగుతాయి. ఓ అర్జున, గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యం ఖచ్చితంగా నువ్వు గుర్తించాలి. ఏంటంటే నువ్వేదో అనుకుంటున్నావు, ఎదురుగా ఉన్న వాళ్ళని చంపేస్తున్నాను, బాధపడకు.
ఎందుకంటే ఎవడు చంపేవాడు, ఎవడు చచ్చేవాడు. నిజమైనటువంటి తెలివైన వాడు ఎప్పుడు కూడా నేను చంపుతున్నాను, చస్తున్నాను అనుకోడు. కాబట్టి కర్మను ఎలా చేయాలి అంటే కర్మ చేయాలి, కానీ ఆ కర్మ యొక్క ఫలితాలు మనకు అంటకుండా చేయాలి. ఎప్పుడు అంటకుండా చేయాలి? ఉదాహరణకు డాక్టర్ ఉన్నాడు, కత్తితో కోస్తే తప్పు, కానీ డాక్టర్ కత్తితో కోస్తే తప్పు కాదు. సైనికుడు ఉన్నాడు, సైనికుడు ఎవరినో చంపుతాడు, కానీ వాడికి తప్పు అంటదు, కానీ మనకు తప్పు అంటుంది. కాబట్టి మనము ఒక పనిని బాధ్యతగా చేసినప్పుడు ఆ పాపం మనకు అంటదు. అంటే సార్ పిల్లల్ని బాగా పెంచుతున్నాను అంటే పిల్లల్ని బాగా పెంచినంత వరకు కరెక్ట్, కానీ పిల్లలపైన అనవసరమైన మోహాన్ని పెంచుకుని వారికి అనవసరమైనటువంటి విలువనిస్తూ పిల్లల కోసం సమాజాన్ని కూడా నాశనం చేస్తూ పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా మనం సమాజాన్నే తిడుతూ ఉన్నట్లయితే అది బాధ్యత కాదు. పిల్లలు తప్పు చేస్తే మందలించాలి, అది బాధ్యత. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే ముందు 6 అధ్యాయాలలో అర్జునుడు ఎప్పుడైతే బాణాలు పడేసేసి నేను ఇంకా యుద్ధం చేయనంటే చేయను, అపశకునం. బాణాలు పడేస్తారా ఎవరన్నా? అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పేసి పక్కకు పడేస్తే శ్రీకృష్ణుడు వచ్చి చెప్పాడు, లేదయ్యా నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పేసి చక్కగా 2వ అధ్యాయంలో మొత్తం చెప్పేస్తాడు. 2వ అధ్యాయం అయిపోయాక భగవద్గీత అయిపోతుంది. యాక్చువల్గా 2వ అధ్యాయం పేరు గీతాసారం. ఆ అధ్యాయంలో మొత్తం అయిపోతుంది. దాన్ని సాంఖ్యయోగం అంటాం కదా, అది దాన్ని గీతాసారం అంటారు. మొత్తం అయిపోతుంది భగవద్గీత. అయిపోయినా కూడా అర్జునుడికి అంత సూపర్ ఫాస్ట్గా చెప్పేసరికి అర్థం కాదు. మీ అందరికీ కూడా సూపర్ ఫాస్ట్గా చెప్తున్నాను, మరి ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ 3వ అధ్యాయం నుంచి ఏమవుతుందంటే భగవంతుడికి ఏమర్థమవుతుందంటే అర్జునుడికి అర్థం కావట్లేదు అన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు 3వ అధ్యాయం నుంచి మెల్లగా చెప్తాడు. ఏమనంటే అర్జున, ఏ పనిను కోరికలతో చేయకు. కోరికలతో చేస్తే 2 దెయ్యాలు వచ్చి నీ భుజాల మీద కూర్చుంటాయి. ఒకటి అభిక్రమ నాశ దోషము, ఒకటి ప్రత్యవాయ దోషం అని ఉంటాయి. నువ్వు ఏ పనైనా కోరికతో చేస్తే అది తీరదు. అదేంటి సార్ తీరదా? మాకు తీరాయి, చాలాసార్లు మేము భగవంతుడి దగ్గరికి వెళ్ళాము, చాలా కోరికలు తీరాయి, చాలా విషయాలు మాకు తీరాయి, మేము అనుకున్నవన్నీ తీరుతున్నాయి, మన ప్రారంభాన్ని దేవుడు మార్చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఒక చిన్న ఆట ఆడుకుందాం ఇప్పుడు. ఓకే, ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ అవుతారా? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ అవుతారు. మాధురి గారు ఎవరైతే ఒక్కరైతే చాలు, ఎవరైనా ఒక్కరు అవ్వండి. ఒక చిన్న ఆట ఆడుకుందాం. ఎవరన్నా ఒకరు. పద్మ గారు. ఓకే, పద్మ గారు, ఇప్పుడు మనం ఒక చిన్న ఆట ఆడతాము. 5 సార్లు ఒకటి తలుచుకోవాలి. మీరేం తలుచుకున్నారో నేను చెప్తాను, సరేనా? ఏ బి, ఓకేనా? మీరు ఆ ఏ బిలలో ఏదో ఒకటి తలుచుకోండి. జస్ట్ ఏ ఆర్ బి మనసులో అనుకుంటే మీరు ఏదనుకున్నారో నేను చెప్తాను. అలా 5 సార్లు అయిన తర్వాత నా స్కోర్ ఎంతో చెప్పాలి మీరు, సరేనా? ఎన్నిసార్లు నేను కరెక్ట్ చెప్పానో, ఎన్నిసార్లు తప్పు చెప్పానో మీరు చెప్పాలి. మీరు మనసులో ఏ కానీ బి కానీ అనుకోండి మొదటిసారి. ఓకే, ఒకసారి అనుకోండి. మీరు అనుకున్నారా? మనసులో అనుకున్నారా? అనుకోండి ఒకసారి అనుకోండి. ఫస్ట్ అనుకున్నారా? ఇప్పుడు మీరు అనుకున్నది బి. తప్పో ఒప్పో చెప్పకండి, నాకు స్కోర్ వేయండి చాలు. ఓకేనా? మళ్ళీ రెండోసారి ఏ బి మళ్ళీ అనుకోండి. ఈసారి మీరు అనుకున్నది మళ్ళీ బీనే. ఓకే, సరే. తర్వాత మళ్ళీ మూడోసారి ఏ బి, ఇందులో ఏదో ఒకటి అనుకోండి. అనుకున్నారా? వెరీ గుడ్. ఈసారి మీరు అనుకున్నది ఏ. ఓకే, తర్వాత 4వసారి మళ్ళీ ఏ బిలలో ఏదో ఒకటి అనుకోండి. ఈసారి మీరు అనుకున్నది మళ్ళీ ఏనే. ఓకే, చివరిగా ఏ బిలలో ఏదో ఒకటి అనుకోండి. ఈసారి మీరు అనుకున్నది బి. ఓకే, ఇప్పుడు 5 సార్లు మీరు అనుకున్నారు, 5 సార్లు మీరు ఏమనుకున్నారో చెప్పాను. ఇప్పుడు నా స్కోర్ ఎంతో చెప్పండి ఒకసారి. 4. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 4 సార్లు కరెక్ట్ అయింది. కాబట్టి నేను ఎవరిని? దేవుణ్ణి. నేను దేవుణ్ణి. వెనకాల చక్రం కనిపించట్లా? మీరు జాగ్రత్తగా చూడండి. కొంతమంది చెప్పారు ఎండ పడుతుంది నా వెనకాల, ఎవరో చెప్పారు సార్ మీ వెనకాల చక్రం పడుతుంది సార్ అని చెప్పారు. చెప్పగానే అలా ఎవరికి చెప్పకు, నమ్మేస్తారు, నిజంగా నేను దేవుడిని అని చెప్పేసి నమ్మేస్తారు అని. ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా సేమ్ ఎక్సర్సైజ్, ఇంకొకరు ఎవరైనా ఈసారి మీరు రాముడు కానీ కృష్ణుడు కానీ అనుకోవాలి దుర్గ గారు. ఓకే, సేమ్ ఇందాకట్లాగానే 5 సార్లలో కరెక్ట్గా చెప్పండి. ఒక్కసారి కూడా కాకపోవచ్చు, ఒక్కొక్కసారి 0 కూడా అవ్వచ్చు. కరెక్ట్గా చెప్పండి. కృష్ణుడిని కానీ రాముడిని కానీ తలుచుకోవాలి మీరు. ఓకేనా? మొదటిసారి. ఓకే, అనుకున్నారా? ఎవరినో ఒకరిని అనుకోండి, కృష్ణుడినో రాముడినో మనసులో తలుచుకోండి. అనుకున్నారా? ఈసారి మీరు అనుకున్నది రాముడు. ఓకే, రెండోసారి అనుకోండి. ఓకే, అనుకున్నారు కదా? ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్నది కృష్ణుడు.
ఓకే, మూడోసారి అనుకోండి మళ్ళీ కృష్ణుడు, నాలుగోసారి అనుకోండి అనుకున్నాను సార్. మళ్ళీ కృష్ణుడే, ఐదోసారి అనుకోండి రాముడు. ఓకే, ఇప్పుడు ఒకసారి వచ్చింది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు మీకు ఏమర్థమైంది దీని నుంచి? ఎవరైనా ఇప్పుడు ఒకరికేమో ఒక్కసారి మాత్రమే కరెక్ట్ అయింది, ఇంకొకసారి మనం ఇలాగే ఎక్సర్సైజ్ చేస్తే 0 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఒకరికేమో ఒక్కసారి తీరింది, ఒకరికేమో 4 సార్లు తీరాయి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను, ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానో ఎవరైనా చెప్పగలరా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి ఎందుకు చెప్పాను. అంటే మనం దేవుణ్ణి దగ్గరికి మనం కోరికలతో వెళుతున్నప్పుడు మేబీ అందరికీ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అయితే అన్నాం. అయితే ఇక్కడ మనకు కరెక్ట్ అదే అర్థము. ఇంకెవరైనా చెప్పండి, మాట్లాడండి. అందరూ కామ్గా ఉంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎవరైనా ఒకరు మాట్లాడండి. అంటే ఒకళ్ళు చేసిన కర్మ ఒక జీవితంలో తీరచ్చు, ఇంక మిగిలింది కొంతమందికి అదే 4 జన్మలు ఎత్తాకైనా తీరచ్చు. ఓకే, ఆ కర్మ ఫలం అనుభవించాలంటే. కరెక్ట్. ఇంకెవరైనా విరుద్ధంగా చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారా? వేరే జవాబు చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఎక్స్పెక్ట్ చేసిందే జీవితంలో పొందలేము. జీవితం అనేది మన కర్మల ప్రకారం వెళ్తూ ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత జరిగిపోతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయకపోతే జరగదు అని మాత్రం ఉండదు. జై శ్రీకృష్ణ అండి. నేను చెప్తాను. అదే మనము కోరికలు తీరాయని భ్రమపడతామండి. అదే మనము అనుకున్నది జరుగుతుందని భ్రమలో ఉంటాం మనం. అది మీరు చెప్పాలనుకున్నదే కరెక్ట్ ఆన్సర్. నాకు అనిపించింది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆపేద్దాం ఇంకా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది కరెక్ట్ ఆన్సర్. ఏదైతే నేను చెప్దాం అనుకున్నానో అదే. మిగతా వాళ్ళందరూ కూడా సరిగానే చెప్పారు, మీ అందరి ఎనాలిసిస్ కరెక్టే. కానీ ఇప్పుడు నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, మేము 40 ఏళ్ళుగా చేస్తున్నాం సార్, మా కోరికలు తీరాయి. అట్లా అనకండి మీరు. మా కోరికలు తీరాయి అంటే కొంతమందికి 4 సార్లు తీరుతాయి, కొంతమందికి ఒక్కసారి తీరుతుంది, కొంతమందికి 0. దానికి కారణము భగవంతుడు పనిగట్టుకుని మీ ఇంటికి వచ్చి మీ కోరికలు తీరడానికి ఆయన రెడీగా మెజిషియన్ లాగా ఇట్లా పెట్టుకుని ఉన్నాడు. భగవంతుని హృదయంలో స్థాపించుకోవాలి. ఎందుకంటే మనమందరము కూడా భగవంతుడు స్వరూపులము. మనం ఏమనుకుంటామంటే, నేను కోరుకుంటే భగవంతుడు తీరుస్తున్నాడు, అబ్బా ఇన్నాళ్ళు దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఆ భావన మంచిదే, భావన పోగొట్టుకోకండి. కానీ ఒకసారి ఆలోచించండి. నేను ఒక ప్రశ్న చెప్తాను, దానికి జవాబు చెప్పండి. ఈ యుద్ధం అయిపోతుంది. ఓకే, యుద్ధం అయిపోతుంది కదా. 18 అధ్యాయాలు చెప్పేసరికి అర్జునుడు పూర్తి స్థాయి పరిణతి సాధిస్తాడు. సాధించిన తర్వాత యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే పాండవులు గెలుస్తారు. ఎవరైనా జవాబు చెప్పాలి, రెడీగా ఉండండి. పాండవులు నిజంగా గెలిచారని అంటారా? ఒకసారి చెప్పండి జవాబు. ఎవరైనా సరే జవాబు చెప్పండి. సుజాత చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన వాళ్ళ వైపు ఉన్న వలన పాండవులు గెలిచారు, అంతేగాని. ఓకే, గెలిచారు అంటారా? నిజంగా కూడా ఒకసారి ఆలోచిస్తే గెలిచారా వాళ్ళు? గెలిచారు కాదు, కాదు అంటే అసలు గెలిపించబడ్డారు, గెలిచారు, లేదా వాళ్ళ ప్రారంభం వల్ల గెలిచారు. ఓకే, అది మనం చెప్పుకుందాం. కానీ నిజంగా ఒకసారి ఆలోచిస్తే అర్జునుడి పిల్లలు ఎంతమంది బతికారు? బంధువులందరినీ పోగొట్టుకున్నారు కాబట్టి ఒక విధంగా ఓడినట్టే. కానీ రాజ్యం గెలిచారు కానీ మొత్తం బంధువులను పోగొట్టుకున్నారు కాబట్టి ఒక విధంగా ఓడినట్టు. వెరీ గుడ్ ఆన్సర్. కానీ దీనికి చిన్న కంటిన్యూయేషన్ చెప్పాలి నేను. ఒకసారి ఆలోచించండి. రాజ్యం గెలిచిన తర్వాత ఏమైందో మీ అందరికీ చెప్పాలి కదా, చెప్తాను. రాజ్యం గెలుస్తారు. రాజ్యం ఎలా గెలుస్తారు? ఏనుగులు, ఒంటెలు, సైనికులతో సహా అందరూ చనిపోతారు. అశ్వత్థామ ఏం చేస్తాడు? లాస్ట్ డే నాడు పాండవులు గెలిచేస్తారు. ఎవరి శిబిరాలలో వాళ్ళు ఉన్నారు, అందరూ వాళ్ళ శిబిరాలలో హ్యాపీగా పడుకున్నారు, ప్యాకింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నారు ఇంటికి, కొంతమంది ఫేస్బుక్ లోపల వాళ్ళ స్టేటస్ అప్డేట్ చేసుకుంటున్నారు, వచ్చేస్తున్నాం, రేపు పొద్దున్న వచ్చేస్తున్నాం అని చెప్పేసి భార్య పిల్లలందరికీ కూడా చక్కగా కాల్స్ చేస్తున్నారు. కొంతమంది వాట్సాప్ కాల్, కొంతమంది టెలిగ్రామ్ కాల్స్ అన్నీ చేస్తున్నారు. పాండవులలో టాప్ హీరోస్ అందరూ బతికే ఉన్నారు. ఒకళ్ళిద్దరు తప్ప అందరూ బతికే ఉన్నారు. పాండవుల మెయిన్ సర్వసైన్యాధిపతి ద్రౌపది వాళ్ళ అన్నగారు అన్నమాట దుష్టజుమ్నుడు, ఆయన కూడా బతికే ఉంటాడు. శిఖండి బతికే, అందరూ బతికే ఉన్నారు. అక్కడ చనిపోయిన వ్యక్తి ఉన్నాడు. పాండవులలో చాలామంది బతికారు. సైనికులు చాలామంది. ఇటు సైడ్ చూస్తే కౌరవుల్లో దాదాపుగా అందరూ చనిపోయారు. కౌరవుల్లో మిగిలింది ఓన్లీ అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. అశ్వత్థామ వాళ్ళ అమ్మ గారి అన్నయ్య అన్నమాట కృపాచార్యుడు.
సో అశ్వత్థామ ఏం చేస్తాడంటే రాత్రికి రాత్రి వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, ఈ శిబిరం మీద అటాక్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడు, ముందు నేను లోపల వెళ్ళి అందరినీ చంపేస్తాను, బయటికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బాణాలు వేలాది కొద్ది బాణాలు వేసి అందరినీ చంపేయండి అని చెప్తారు. ఎవరు? అశ్వత్థామ తన మేనమామ అయినటువంటి కృపాచార్యుడికి కృతవర్మ అని శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి యాదవ వీరుడు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఈయన లోపలికి వెళ్ళి అందరినీ చంపేస్తుంటాడు. ఉప పాండవులని పంచపాండవులు అనుకుని చంపేస్తాడు, శిఖండిని చంపేస్తాడు. అందరికంటే మొట్టమొదటిగా దుష్టజుమ్నుడిని అత్యంత క్రూరంగా హింసించి కొట్టి చంపుతాడు. ఆఖరికి అతను బతిమలాడుకుంటాడు దుష్టజుమ్నుడు, గురుపుత్ర నన్ను చంపేసేయి దీని బదులు, అంటే నేను ఇలా చంపాను, నిన్ను దారుణంగా చంపుతాను అని చెప్పి కొట్టి ఇష్టం వచ్చినట్టుగా ఎన్నో భాగాలలో కొట్టి చివరికి మెడకు ఒక తాడు వేసి దాన్ని పైకి వేసి లాగి కొద్దిసేపు బతికించి కొద్దిసేపు చంపి, కొద్దిసేపు బతికించి కొద్దిసేపు చంపి దారుణంగా చంపుతాడు. తర్వాత బయటకు వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ వీళ్ళు వేలాది అస్త్రాలతో, చీకటి ఏం జరుగుతుందో తెలియదు, సైనికులు బయటకు వస్తున్నారు, గుర్రాలు బయటకు వస్తున్నాయి, ఏనుగులు బయటకు వస్తున్నాయి, అన్నీ బయటకు వస్తున్నాయి, అందరూ చనిపోతున్నారు. ఒక్క ఏనుగు మిగలదు, ఒక్క గుర్రం మిగలదు. ఆఖరికి వీళ్ళ ఉప పాండవులు ఎవరైతే వీరి తర్వాత ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. బంధువులు, మిత్రులు, దగ్గర ఉన్నటువంటి ఎంతో ఇష్టపడే ఆత్మీయులందరూ చనిపోయారు. ఆల్రెడీ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు చనిపోగా మళ్ళీ వీళ్ళందరూ చనిపోయారు. ఎవ్వరు మిగిలారు, కనీసం ఒక ఏనుగు, ఒక ఒంటె, ఒక సైనికుడు మిగిలాడు. సో యుద్ధం గెలిచి లాభం ఏంటి? నేను గెలిచానని గొప్ప చెప్పుకుందామన్నా గొప్ప చెప్పుకోవడానికి లేదు. వీళ్ళ డబ్బంతా కూడా వీళ్ళందరికీ పిండాలు పెట్టడంలోనే సరిపోయింది. ధృతరాష్ట్రుడు మొత్తం ఏం చేస్తాడంటే అందరికీ తనే పిండాలు పెడతాడు. ధర్మరాజు పెదనాన్నతో మొత్తం చేయిస్తాడు అన్నీ. ఏం సాధించారు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది గెలుపు కాదు అని చెప్పి తెలుసు. ఓకే, ఇప్పుడు మీ లోపల ఎవరైనా ఒకరు నాకు దీనికి జవాబు చెప్పండి, శ్రీకృష్ణుడు దేవుడా కాదా? ఎవరైనా ఒకరు జవాబు చెప్పండి. ఒకరే అన్మ్యూట్ అవ్వండి, జవాబు చెప్పండి. ఓకే, శ్రీకృష్ణుడు దేవుడు కాదంటారా? కరెక్ట్. మొదటిది దేవుడు చెప్పాడు, మొదటిది దేవుడు. రెండవది అర్జునుడికి పాండవులకు గురువు ఎవరు? ఆయన మానవ రూపం ఎత్తారు కాబట్టి మానవుడు కదా సార్. కాదు కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు. అంటే కృష్ణుడు పూర్తిగా భగవంతుడే. స్వయంగా విష్ణుమూర్తి ఎప్పుడు ఏం చేస్తాడంటే తన ఒక చిన్న అంశంలోంచి వస్తాడు, అంతే, చిన్న అంశాన్ని పంపిస్తాడు. కానీ కృష్ణుడి రూపంలో వచ్చినప్పుడు ఏమైందంటే తను మొత్తంగా దిగిపోయాడు అన్నమాట భూమి మీదకి. అర్థమవుతుందా? కృష్ణుడు పూర్తి భగవంతుడు రూపమే. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మీకు వరాహ అవతారము, నరసింహ అవతారము, ఇవన్నీ చిన్న చిన్న అవతారాలు. రామావతారం కొద్దిగా పెద్దది, మిగతా అవతారాలని వామన అవతారం ఇవన్నీ చిన్న చిన్న బుజ్జి అవతారాలు. ఓకే, మత్స్యావతారం ఒక చిన్నగా ప్రియంవ్రతం అక్కడికి తీసుకెళ్తాం. కూర్మ అవతారం ఓకే సాగర మదనం కోసం. వరాహ అవతారం మనకు భూమిని బయటికి ఒక చిన్న పాయింట్ కోసం వచ్చి అయిపోయింది. కానీ కృష్ణావతారం అలా కాదు. కృష్ణావతారం ఏంటంటే రాబోతున్నది కలియుగం, వీళ్ళకి నేను మంచి విషయాలు చెప్పాలి అని చెప్పి వస్తున్నాడు భగవంతుడు. సో కృష్ణుడు మనతో ఉండడం చాలా అదృష్టం. కేవలం 5126 సంవత్సరాల కింద శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించి మళ్ళీ భగవంతుడిగా వెళ్ళిపోయాడు. కాబట్టి మనం అందరం అదృష్టవంతులం. మనం అదృష్టవంతులం అని తెలుసుకోకపోవడం అన్నిటికంటే దురదృష్టం. ఈ రోజు నుంచి మీరు ఏంటంటే పొద్దున లేవగానే దేవుడా మేము అదృష్టవంతులం, దేవుడా మేము అదృష్టవంతులం, దేవుడా మేము అదృష్టవంతులం, టాప్ 1%లో మమ్మల్ని పుట్టించావు, నువ్వు చెప్పావు భగవద్గీత ఇచ్చావు, ఆ భగవద్గీతలో ఏం చెప్పావు? ధైర్యంగా ఉన్నావు అన్నావు, దుఃఖం వద్దన్నావు, అశోచ ఏడవద్దు అన్నావు, కర్మయోగం ఎలా చేయాలో చెప్పావు, మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పావు, భక్తి యోగం గురించి చెప్పావు, జ్ఞాన మార్గానికి ఎలా వెళ్ళాలో చెప్పావు. భగవంతుడా నువ్వు అన్నీ ఇచ్చావు, నువ్వే భగవంతుడు అయి ఇవన్నీ కూడా ఇచ్చావు. నిరాకారుడమైనటువంటి ఓ భగవంతుడా మా కోసం నువ్వు నరాకారంగా వచ్చావు. భగవంతుడికి అసలు రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు కేవలం మన కోసము రూపమెత్తి సత్యమేది ధర్మమేది ఎలా ఉండాలి అని చెప్పి చెప్పాడు. అదే భగవద్గీత. కాబట్టి భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం ఇంకెక్కడా ఉండదు. ఎందుకంటే ఉపనిషత్తులన్నీ వేదాలలో ఉన్న చివరి భాగాలలో ఉన్నటువంటి జ్ఞానం అంతా గ్రైండర్లో వేసి ఆయన రసం తీసి దాన్ని అర్జునుడికి జస్ట్ జ్యూస్గా తాగేసే అని చెప్పి ఇచ్చాడు. మరి అర్జునుడు ఏం చేశాడు? నువ్వు నా పక్కనే దేవుడు ఉన్నావు, నా పక్కనే గురువు ఉన్నావు, ఏందయ్యా పిల్లల్ని కూడా బతకనీయలేదు, ఏనుగులు పోయాయి, గుర్రాలు పోయాయి, ఏమనుభవిస్తాం మేము? ఇంకా మా బావగారు దృష్టజుమ్నుడు కూడా చనిపోయాడు, అందరూ చనిపోయారు, ఇక మేము బతికెందుకు అని చెప్పి ఎప్పుడైనా కృష్ణుడిని నిందించారా వారు? ఎక్కడైనా ఏ పుస్తకంలో అయినా మీరు చదివారా? అంటే ప్రామాణిక గ్రంథాలలో వ్యాస భాగవతంలో కానీ వ్యాస భారతంలో కానీ ఎక్కడైనా కృష్ణుడిని నిందించడం చూసారా వీరు? వేరే వాళ్ళు స్టోరీలు రాయడం అవ్వదులేయండి, ఎప్పుడైనా కృష్ణుడిని నిందించడం చూసారా? భగవంతుడే కదా, ఏమయ్యా నువ్వు ఈ మాత్రం చేయలేకపోయావా అని అన్నారా?
చెప్పండి, అన్నాడా? ఎప్పుడైనా ఒక్కసారైనా భగవంతుడిని నిందించడం జరిగిందా? జరగలేదు. అనలేదు గుర్తించలేదు. నిర్మించలేదు. దానికి కారణం ఏంటంటే ప్రారంధం ఎవరు తప్పించలేరు. ఏ రోజైతే అశ్వత్థామ వీళ్ళందరినీ చంపడానికి వస్తున్నాడో ఆ రోజు శ్రీకృష్ణుడు ఏమంటాడు, అరే ఇప్పుడు మళ్ళీ ఆ గుడారాల్లో పోయి ఏముంటాము, వాళ్ళందరూ ఫోన్ కాల్స్ అవి ఇవి చేస్తూ బిజీగా ఉంటారులే, మనం ఈ బయట పడుకుందాం, చక్కగా గాల్లో పడుకుందామని అందరినీ పంచపాండవులను, తన బ్రదర్ ఒక ఆయన ఉంటాడు సాత్యకి అని. ఈ సాత్యకి ఎవరంటే అర్జునుడికి శిష్యుడు అన్నమాట. ఇలా 6 కలిసి మంచిగా చక్కగా హ్యాపీగా 7 కలిసి చక్కగా బయట పడుకున్నారు, ఎక్కడో దూరంగా. సో భగవంతుడు ఏది ఎలా జరగాలో అలాగే చేస్తాడు. ప్రారబ్ధాన్ని ప్రపంచంలో ఎవరూ మార్చలేరు. మరి అలాంటప్పుడు పరిణతి తెచ్చి లాభం ఏంటి అర్జునుడికి? ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి, ఎవరైనా ఆలోచించి చెప్పండి. అర్జునుడికి ఇంత గీత చెప్పాల్సిన అవసరం ఏముంది? అర్జున చంపేయ అని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే గ్యారంటీగా చంపేవాడు అర్జునుడు. శ్రీకృష్ణుడి మాట జవదాటాడు. కానీ కృష్ణుడు 18 చాప్టర్స్ ఎందుకు చెప్పాడు? దుర్గా గారు చెప్పండి. అది మన కోసమేనండి. మన కోసం ఒకటి, అర్జునుడి యాంగిల్లో చెప్పండి. అర్జునుడికి పరిణతి తెప్పించాల్సిన అవసరం ఏముంది శ్రీకృష్ణ భగవానుడికి? మన కోసం కరెక్టే, అది వదిలేయండి. మన కోసం అది కరెక్టే, అది తప్పు కాదు జవాబు. అర్జునుడికి పరిణతి తేవాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు జరిగేది ఎలాగో జరుగుతున్నప్పుడు మళ్ళీ అర్జునుడికి పరిణతి తేవాల్సిన అవసరం ఏంటి? అర్జునుడు యుద్ధం చేయడానికి కృష్ణుడికి ఇక్కడ మొరపెట్టుకుంటాడు తండ్రి. అవును, అంటే వాళ్ళందరూ నా వాళ్ళే, నాతో పుట్టిన వాళ్ళు, నా గురువులు, నా తాతలు తండ్రులు, వాళ్ళని నేను చంపలేను అని అంటాడు. అంటే అప్పుడు కృష్ణుడు ఇది చెప్తాడు. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక్క నిమిషం సుజాత గారు చెప్పేయండి. రాజ్యం కోసం చెప్పండి సుజాత గారు చెప్పండి. వాళ్ళు రాజ్యం కోసం బతిమాలుతూ ఉంటారు కదండి. ఎన్నో సార్లు సంధి చేసుకోవడం కోసం బతిమాలుతారు, కానీ కౌరవులు ఒప్పుకోరు. ఒప్పుకున్నప్పుడు చివరికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత చివరిగా ఏం జరిగింది? అర్జునుడికి పరిణతి తేవడం కోసం అని భగవంతుడు గీత చెప్పాడు. కానీ యుద్ధము జరిగినా జరగకపోయినా వీరందరూ చనిపోయేవారు. విశ్వరూప సందర్శన యోగం గనక మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే, విశ్వరూప సందర్శన యోగం లోపల వీళ్ళందరూ ఆల్రెడీ చనిపోయి కనిపిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడంటే, నాతో చంపబడిన వీళ్ళందరినీ కేవలం నువ్వు బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అంటాడు. కాబట్టి దేవుడు అర్జునుడికి జ్ఞానం బోధించాడు, పరిణతి తెచ్చాడు. పరిణతి అంటే ఇంగ్లీష్ లోపల మెచ్యూరిటీ అంటాం. మెచ్యూరిటీ తెప్పించాడు. మోక్షాన్ని ప్రసాదించే మార్గం జ్ఞానం ద్వారానే వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆయన బోధించి మనం కూడా జీవితంలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా దానికి వెంటనే కాకుండా కర్మ మార్గాన్ని, ఈ మార్గాన్ని అనుసరిస్తూ మన డ్యూటీ మనం చేస్తూ కూడా మన జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలన్న ఒక మెసేజ్ ని మనకి అర్జునుడి ద్వారా భగవంతుడు బోధించాడు. ఇప్పుడు అలా యాక్చువల్ గా అర్జునుడే చాలా ఉన్నతమైన వ్యక్తి. అతను అన్ని ఎప్పుడూ ఇంద్రియాలు జయించాడు, డబ్బు కోసం ఆశపడలేదు. కానీ ఆ మోహం ఆయనే రప్పించి మళ్ళీ ఆయనే తొలగించాడు యాక్చువల్ గా చెప్పాలంటే. ఎందుకంటే తన కర్మని తనని నిర్వర్తించాలి, ప్రతి ఒక్కరు కూడా ఎవరి కర్మని వారు నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే భగవంతుడు అర్జునుడికి బోధించింది. అంటే భగవంతుడు చేసే చెరతది, కానీ మన కర్మని నిర్వర్తిస్తూ మనకి ఏం జరిగినా ఏం చేసినా కూడా మనం జీవితంలో ముందుకెళ్ళాలి అనే దాని ద్వారా కూడా మనకు ఒక ఆదర్శాన్ని, ఒక మెసేజ్ ని కూడా మనకి భగవంతుడు ఇక్కడ అందించారు. కరెక్ట్, 100% కరెక్ట్, 100% అదే నేను చెప్దాం అనుకున్న జవాబు మీరు కరెక్ట్గా చెప్పారు. దానికి ఇంకా ఏమీ ఎక్స్టెన్షన్ లేదు. కాబట్టి భగవంతుడు ఏంటంటే కష్టాల నుంచి నిన్ను తప్పించాడు. కష్టాలు తట్టుకునే శక్తిని మనం మెచ్యూరిటీ ద్వారా తెచ్చుకోమంటాడు. కాబట్టి ఇందాక మనం ఒకటి కోరికల గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ కోరికల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమైంది? కోరికలు కొంతమందికి తీరాయి, కొంతమందికి తీరలేదు. ఒక ఆవిడకి 4 మార్కులు వచ్చాయి, ఒక ఆవిడకి 1 మార్కే వచ్చింది. కొంతమందికి తీరుతాయి, కొంతమందికి తీరవు. తీరిన వాళ్ళు ఏమంటారు? నాకు భక్తి ఎక్కువ తెలుసా, నాకు భక్తి ఎక్కువ. ఈ ఆడంబరం, ఈ హంగు, ఈ ఆర్భాటం తప్పు. నాకు భక్తి ఎక్కువ ఉంది, నీకు భక్తి తక్కువ ఉంది అని. మేమంతా కూడా ఒకసారి శ్రీశైలం వెళ్ళాం. వెళ్తే మా చుట్టాలలో ఒక ఆవిడ దేవుణ్ణి అలా కూర్చుని ఆపేస్తుంది, లైన్ అంతా ఆపేస్తుంది. ఆవిడని చూసి మా బాబాయ్ ఒక ఆయన అలాగే కూర్చుని ఇద్దరు కలిసి దేవుణ్ణి చావగొట్టేస్తున్నారు. సో ఈ టైంలో మా అందరికీ లైన్ ఆగిపోయింది. ఆగిపోతే అప్పుడు వాళ్ళని బలవంతంగా వాళ్ళు లేపి పక్కకి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులంతా కూడా బయటకు తీసుకెళ్ళిపోయారు.
వాళ్ళు బయటకు వచ్చాక గోల చేస్తున్నారు. ఏమనంటే మా అత్తయ్య గారు, మా బాబాయ్ గారు ఏమంటున్నారంటే, అదేమిటి ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళని ఎక్కువసేపు ఉంచాలి దేవుడి దగ్గర అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి ఎంత మూర్ఖంగా మనం ఆలోచిస్తాము. తప్పప్పులు కాదు, కేవలం దేవుణ్ణి చూసినంత మాత్రాన మనకు పుణ్యం వచ్చేసి మనం ఏదో పరిణతి వస్తుందా? రాదు. ఆలోచన ద్వారా పరిణతి వస్తుంది. దేవుడు ఎక్కడ లేడు? భగవంతుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు భగవద్గీత గురించి ఒక్కసారి తెలుసుకుందాం. భగవద్గీతలో మొదట దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు పని చెయ్యి, పనిని కోరికలతో చెయ్యకు. సింపుల్. కోరికలతో చేసావంటే 2 ప్రాబ్లమ్స్ పెడతాను, 2 ఆటంకాలు కల్పిస్తాను. కోరికలు లేవనుకో, ఆ 2 ఆటంకాలను తీసేస్తాను. వీటిని అభిక్రమ నాశ దోషం అని, ప్రత్యవాయ దోషం అని అంటారు. ఈ 2 ప్రాబ్లమ్స్ నువ్వు కోరికలు కనుక కోరుకోకపోతే అవి ఉంటాయి పక్కగా. ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి. మీరు కోరికలు కోరుకుని సంకల్పం చెప్పుకుంటూనే భరతవర్షే భరతఖండే జంబూద్వీపే ఇవన్నీ కోరుకుంటేనే భగవంతుడు తీరుస్తాడా? భగవంతుడికి తెలియదా? భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడికి తెలుసు. కాబట్టి కోరికలు కోరుకోవద్దని భగవంతుడే చెప్తున్నాడు. నిష్కామ కర్మ అని చెప్పింది భగవంతుడు. తర్వాత ఫలితం ఏమంటాడు భగవంతుడు? నువ్వు ఫలితాన్ని వదిలేసేయి, కర్మలు చెయ్యి అర్జున, కర్మ ఫలితాన్ని నువ్వు పట్టించుకోకు. కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయడం వరకే నీకు అధికారం ఉంది అని క్లియర్గా చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా మనమేదో సాధిద్దాము అని అనుకుంటే ఎలాగా? అర్జునుడు కూడా అదే అంటాడు. ఏంటిది శ్రీకృష్ణ, పని చేయమంటావు, ఫలితాన్నేమో ఆశించద్దంటావు. ఎంత కష్టం తెలుసా మనస్సుని స్థిరంపరచుకోవడము. భగవంతుడు అంటాడు అదే కర్మయోగం. కర్మని కోరిక లేకుండా చెయ్యాలి. కర్మ ఫలితం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. గుడికి వెళ్తాం, వాడు ఏ ప్రసాదం ఇచ్చినా తీసుకుంటాం. కాబట్టి ఏది ఇచ్చినా, పాలముంచినా నీదముంచినా నీదే బాధ్యత అని చెప్పి భగవంతుడి పైన వదిలేసి, ఇంకా భగవంతుడు ఏమంటాడు? కర్మయోగం అంటే వేరే వాళ్ళ కోసం, లోక సంగ్రహం కోసం చెయ్యి, దేశ సేవ చెయ్యి, జనాల కోసం సేవ చెయ్యి, నీ జీవితాన్ని నడిపించుకో అంటాడు. ఇదే విషయాన్ని 12వ అధ్యాయంలో 35 లక్షణాలలో చెప్తాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరణయవచ కావచ్చు, సమశత్రౌచ మిత్రైచ కావచ్చు. చూస్తే మీరు 35 లక్షణాలలో ఎక్కడైనా మీకు పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, నోములు, పసుపులు, కుంకుమలు ఎక్కడైనా ఉన్నాయా? మనని మనము శుద్ధిపరచుకోండి అని చెప్తున్నాడు భగవంతుడు. మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, క్లీన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు క్లీన్గా లేని వాడికి తర్వాత మెట్టు వెళ్ళే అధికారం లేదు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి క్లీన్గా ఉండాలి అంటే, మొట్టమొదటిది కోరిక ఉండకూడదు, రెండవదేమో ఫలితం ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉండాలి, మూడవది కర్మని బాధ్యతగా చేయాలి అర్జునుడు చేసినట్టుగా, నాలుగవది ఏంటంటే లోకం కోసం చేయాలి, లోకంకి ఉపయోగపడేటటువంటి పనులు చేయాలి, చివరగా ఈ పని నేను చేయడం లే, నాహంకర్త హరిహికర్త, ఇదంతా కూడా భగవంతుడే చేస్తున్నాడు అని మనసులో పెట్టుకుని పని చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. వచ్చే ఫలితాన్ని ఎవ్వరూ ఆపరు, దేవుడు కూడా ఆపడు, మంచి అయినా సరే చెడైనా సరే. కాబట్టి కోరికలు మానేసి చూడండి కొన్నాళ్ళు. ఇప్పుడు ఇవాళ వింటున్న వాళ్ళందరూ కూడా జీవితంలో మార్పు తెచ్చుకోకపోతే మీ తప్పు అని గుర్తుంచుకోండి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కోరికలు లేకుండా చేసినా, కోరికలతో చేసినా ఫలితమే డిఫరెన్స్ ఏంటంటే రిజల్ట్ అదే వస్తుంది. కానీ కోరిక కోరుకుంటే ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. ఈ రోజు నుంచి కోరికలు మానేయండి. సార్ మనుషులు అయ్యాక కోరికలు లేకుండా ఉంటాయా? దానికోసమే భగవంతుడు ఏమన్నాడంటే, నువ్వు కోరికలు కోరుకోకుండా ఉండాలంటే మనసుని నిశ్చలంగా పెట్టుకోవాలి. అందుకోసం మెడిటేషన్ చెయ్యి అని చెప్పి 6వ చాప్టర్ని ధ్యాన యోగము అంటారు. ఏమంటారు? ధ్యాన యోగము. దీన్నే ఆత్మ సంయమన యోగము అని కూడా అంటారు. ఈ ధ్యాన యోగం లోపల ఏం చేస్తారు? మనసుని ఎలా నిగ్రహించుకోవాలి. మనసు నిగ్రహంగా ఉండదు, ఎందుకంటే 100 ఆలోచనలు. మనం ఏం చేస్తాం? ఈ ఫంక్షన్కి వెళ్తాం, ఆ ఫంక్షన్కి వెళ్తాం, వీళ్ళింట్లో వెళ్తాం, వాళ్ళ ఆత్మీయులు వెళ్తే సరే, ఆత్మీయులు కాని వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్తాము, గుంపులో గోవిందగా వెళ్తాము, వేలాది మంది ఉన్న లక్షగల అర్చన, కోటిగల అర్చనలకు వెళ్తాము. అక్కడ ఏమవుతుంది? మనకు 100 మందితోని 1000 మందితోని కలిసేసరికి 1000 ఆలోచనలు. ఆ అన్నీ తీసుకుని అందులో అందరూ మంచి వాళ్ళయ్యి, అందరూ భక్తితో చేసి, అందరూ కూడా ఉద్దండులు, ఓకే ఫైన్. కానీ అంతమంది ఉంటారా? అక్కడికి రకరకాల జనాలు వస్తారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ ఆలోచనలన్నీ ఇక్కడ ఉండి నిశ్చలంగా ఉండకుండా ఇలా 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 గజిబిజి గజిబిజి గజిబిజి. ధ్యానం ఖచ్చితంగా నాకు కుదురుతుంది అని చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. శ్రీకృష్ణుడు అందుకే ఏమంటాడంటే సంఘ వివర్జిత. ఈ మాటని శ్రీకృష్ణుడు 1,00,000 సార్లు చెప్పారు. శ్రీనివాస్ కొత్తగా చెప్తున్నది కాదు. శ్రీకృష్ణుడు సంఘ వివర్జిత అన్నాడంటే ఈ మొత్తం జనాలకి అతుక్కోవడం దూరంగా చేయమని చెప్పి అన్నాడు. భజగోవిందంలో కూడా మనం తెలుసుకుంటాం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ముందు మొట్టమొదటి మెట్టు మంచి వాళ్ళతో కలవడం, తర్వాత ఎవరిని కలవకుండా ఉండడం, తర్వాత మోహాన్ని తగ్గించుకోవడము, తర్వాత నిశ్చలంగా ఉండడము, మోక్షం సాధించడము. 5 మెట్లుంటే మనం మొట్టమొదట్లోనే తప్పేస్తున్నాం. ఎక్కడి నుంచి ఫలితం వస్తుంది? వచ్చే జన్మ ఏ కుక్క జన్మగానో, నక్క జన్మగానో, మనుష్య జన్మ రావడానికి ఎన్ని ప్రామిస్లు చేశామో తెలుసా దేవుడి దగ్గర? భగవంతుడా నాకు ఇంకొకసారి జన్మివ్వు, నువ్వు చెప్పిన ప్రతి ఒక్క పని చేస్తాను అని ఎన్నో ప్రామిసులు చేసి తెచ్చుకున్నటువంటి జీవితం ఇది. మళ్ళీ మనిషి జన్మ వస్తుందో లేదో తెలియదు.
ఈ మనిషి జన్మని దుఃఖంతో దూరం చేసుకోవద్దు. భగవంతుడు ధ్యానానికి గట్టి శక్తి ఉంది అంటాడు. ధ్యానంతో పాటుగా అర్జునను భక్తికి కూడా ఎక్కువ శక్తి ఇచ్చుకో అని 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి గురించి చెప్తాడు. ఈ భక్తి లోపల ఏం చెప్తాడు? ఓ బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, వాడి దగ్గరికి కోట్లాది రూపాయల డబ్బు వస్తూ ఉంటుంది. వాడిని చూసి చంకలు గుద్దుకుంటాడా? గుద్దుకోడు. ఎందుకంటే ఇదంతా బ్యాంక్ పైసలు అని చెప్పి తెలుసు. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి నా వస్తువు, నేను క్రియేట్ చేశాను అంటాడు దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు నేనే. చెట్టు నేనే, పుట్ట నేనే, ఏనుగు నేనే, గుర్రం నేనే, పాము నేనే. అన్నింట్లలో శ్రేష్టంగా కనిపించే ప్రతి దాంట్లో నన్ను చూడు నువ్వు. ఇండైరెక్ట్గా యూ కెన్ సీ మీ ఎనీవేర్, ఎవ్రీవేర్. ప్రతి చోట నన్ను నువ్వు చూడగలుగుతావు. ఇండైరెక్ట్గా అన్ని చోట్ల చూడగలుగుతావు. కాబట్టి నన్ను ప్రేమించు. ఇప్పుడు పిల్లలు మనల్ని ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు ప్రేమిస్తారంటే మన వస్తువులు వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి. మనం ఎందుకు ప్రేమిస్తాము? వాళ్ళు మన వస్తువులు వాడుకుంటున్నారు కాబట్టి. అలా ఒకరినొకరు మ్యూచువల్గా ప్రేమించుకుంటున్నాం. అదేవిధంగా ఇవన్నీ వస్తువులు దేవుడివి. దేవుణ్ణి ప్రేమించడమే భక్తి. భక్తి అంటే ప్రేమ అనర్థం. కాబట్టి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనేది 7 నుంచి 12 వరకు తన యొక్క గొప్ప లక్షణాలను చెబుతూ తన లీలలన్నీ చెబుతూ ఉంటాడు. నేను ఇంత అది ఇది అని చెప్పి చెప్పగానే అర్జునుడు ఒక్కసారిగా కళ్ళలోంచి నీళ్లు తిరుగుతాయి ఆయనకి. అప్పటిదాకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న అర్జునుడు, అజ్ఞానంలో ఉన్నటువంటి అర్జునుడు 7 నుంచి 12 అధ్యాయాలు వచ్చేసరికి ఏమవుతుందంటే పరిణతి వచ్చేస్తుంది. భక్తి అనేది వచ్చేస్తుంది దేవుడి మీద. వచ్చేటాడు దేవుడా, వన్ లాస్ట్ క్వశ్చన్. నిజంగా కనుక నువ్వు చెప్పినట్టుగా ప్రతి చోట ఇండైరెక్ట్గా ఉన్నావు. చెట్టులో నువ్వే, పుట్టలో నువ్వే, పంచభూతాలతో తయారైనదే ఈ ప్రపంచమంతా. కాబట్టి అన్ని చోట్ల నువ్వే ఉన్నావు. నాకు ఒక డౌట్ మిగిలిపోయింది. ఈ డౌట్ ఏంటంటే అన్ని చోట్ల నువ్వే ఉన్నావు, కానీ నీ అసలు రూపం నాకు చూడాలనుంది. ఇండైరెక్ట్గా కాదు, ఐ వాంట్ టు సీ యూ డైరెక్ట్లీ. చెట్టులో ఉంది, ఓకే. నేను వెళ్ళి దేవుడిని చూడాలి అంటే కేవలం ఒక టెంపుల్లోకి వెళ్ళి చూడక్కర్లే. విగ్రహారాధన ఒక మార్గం అంతే. పరిణతి చెందిన వారు అందరిలోనూ దేవుని చూడగలుగుతారు. మళ్ళీ చెప్తున్నా, విగ్రహారాధన ఒక మార్గము. దాన్ని నిమ్న స్థాయి మార్గం అంటారు. నిమ్న స్థాయి నుంచి మాధ్యమిక స్థాయికి, మాధ్యమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మనం ఎదగాలి. అందరిలో దేవుని చూసేటటువంటి స్థాయికి రావాలి. అర్జున్ ఏమంటాడంటే అయినా కూడా ఒకసారి వన్ లాస్ట్ విష్, నువ్వు ఒక్కసారి నీ అసలు రూపం చూపించు అని. అప్పుడు భగవంతుడు విశ్వరూపం చూపిస్తాడు. చూపించే టైం అండ్ స్పేస్ అని ఉంటాయన్నమాట. టైం అండ్ స్పేస్ అంటే ఏంటంటే దేశకాలాలు. ఈ దేశకాలాలకు అతీతంగా అర్జునుడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎక్కడైనా ఉండగలుగుతాడు. ఏవైనా చూడగలుగుతాడు. అన్ని చోట్ల ఉండగలుగుతాడు, టైంతో నిమిత్తం లేకుండా. అప్పుడు అవన్నీ చూస్తూ అర్జునుడు ఆశ్చర్యపోయి భగవంతుని గుర్తించేస్తాడు. ఇటువంటి గొప్ప భగవంతుడు ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు. అందరూ భగవంతుడే, అందరిలోనూ ఉన్నది. ఎవరో మ్యూట్లో లేరు, మ్యూట్లో పెట్టుకోండి దయచేసి. ఎవరో మ్యూట్లో లేరు, మాట్లాడుకుంటున్నారు, లేదా వెళ్ళిపోండి టీంలో, గ్రూప్లోంచి వెళ్ళిపోండి. ఈజీ పని చేసి మనం మళ్ళీ జాయిన్ అవ్వండి. సో అప్పుడు ఏమవుతుందంటే అలాగా ప్రపంచమంతా కూడా భగవంతుడు వ్యాపించి విశ్వరూపంలో కనిపిస్తాడు. కనిపిగానే ఒక్కసారిగా అర్జునుడికి కళ్ళు తిరుగుతాయి. అప్పుడు 12వ అధ్యాయం, ఏదైతే అన్నిటికంటే ముఖ్యమైన అధ్యాయాలు 2 భగవద్గీతలో, 12, 15. 12వ అధ్యాయంలో అర్జునుడు ఇంకా గర్భగుడిలోకి ప్రవేశించేస్తున్నాడు అనమాట. దేవుడిని అంటాడు, దేవుడా నేను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? 10వ అధ్యాయం దాకా నువ్వేం చెప్పావు? అన్ని చోట్ల నువ్వే ఉన్నాను అని చెప్పి చెప్పావు. 11వ అధ్యాయంలో రూపంతో చూపించావు. ఇప్పుడు నిన్ను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా అంటే అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే రూపం లేకుండా పూజించడం ఉన్నతం, కానీ క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. క్లేశం అంటే కష్టము, చాలా కష్టము. నన్ను అవ్యక్తంగా, నన్ను రూపం లేకుండా పూజించడం చాలా కష్టం. కాబట్టి మనలాంటి వారందరూ కూడా సాధకులు ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉన్నారో వీరందరూ కూడా ఒక రూపాన్ని పెట్టుకుని దేవుణ్ణి పూజించండి అంటే, ఆహా అలాగా, మరైతే భక్తి అంటే ఏంటి, భక్తుడు ఎలా ఉండాలి అంటాడు. అప్పుడు భక్తుడు ఎవరిని కూడా ద్వేషించకూడదు, అందరితోటి ప్రేమగా ఉండాలి, వేరే వాళ్ళకి సహాయం చేయాలి, వేరే వాళ్ళ కోసం తన ద్వేషాన్ని తగ్గించుకోవాలి, వేరే వారి ముఖంలో ఆనందాన్ని నింపాలి. ఇవన్నీ చెప్తారు. చెప్పగానే అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఆ 35 లక్షణాల్లో పసుపులు, కుంకుమలు, అభిషేకాలు ఇవేమీ ఉండవు. ఎంతసేపు వేరే వాడి కోసం పాటుపడుతూ, వేరే వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుతూ, మన లోపల కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నిటిని తగ్గించుకుంటే తప్ప మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేము అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాడు. గర్భగుడిలోకి వచ్చేసాడు. ఇంకా దైవ దర్శనం ఒకటే మిగిలింది. ఒకసారి అక్కడి నుంచి 13, 14, 15, 16, 17, 18 దీన్ని జ్ఞాన షట్కము అంటారు. షట్కము అంటే 6. ఎవరైనా మీకు భగవద్గీతలో ఏం నేర్చుకున్నారు అంటే భగవద్గీత 3 భాగాలు. మొదటి 6 అధ్యాయాలని కర్మ షట్కము అంటే కర్మ యొక్క 6 అధ్యాయాలు. 7 నుంచి 12 వరకు భక్తి యొక్క 6 అధ్యాయాలు. 13 నుంచి 18 వరకు జ్ఞానం యొక్క 6 అధ్యాయాలు. ఈ మధ్యలో మనకు ఒక బోనస్ చాప్టర్, 6వ చాప్టర్ ఏదైతే ఉందో 6వ చాప్టర్ కర్మయోగంలోనే కలుపుతూ, నా మనసు నిలవట్లేదు, నువ్వు చెప్పినట్టుగా ఫలితం నేను ఆశించకుండా పని చేయలేని దేవుడా అంటే అప్పుడు భగవంతుడు ఏమన్నాడు, ధ్యానం ద్వారా నిలుపుకొని మనస్సుని అని చెప్పి అక్కడ రాజయోగం ఇచ్చాడు. దీన్నే
ధ్యాన యోగము అంటారు, మెడిటేషన్ అని అంటారు అన్నమాట. ఆ అధ్యాయంలో ఎలా మెడిటేషన్ చేయాలో నేర్పించాడు భగవంతుడు. నేర్పించిన తర్వాత 13 నుంచి 18 వరకు ఈ సృష్టి తను ఎలా తయారు చేశాడు, ఏ మెటీరియల్స్తో తయారు చేశాడు, మెటీరియల్స్తో తయారు చేసిన తర్వాత మనకు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి తేడాగా ఉన్నాడు. అందరూ తేడాగా ఉండడానికి కారణం ఏంటంటే దేవతలనేమో సాత్విక గుణం ఎక్కువగా పెట్టి చేశాడు, రాక్షసులనేమో రాజసిక గుణం ఎక్కువగా పెట్టి చేశాడు, పశువులని, పక్షులని, వీటన్నిటిని ఏమో తామస గుణంతో పెట్టి చేశాడు. కానీ మనుషుల్ని ఏం చేశాడంటే 3 ఇచ్చేసి ఈ మూడింటిని మీ ఇష్టం వచ్చిన కాంబినేషన్లో కలుపుకోమన్నాడు. అందుకోసం కొంతమంది అహంకారం, నేను చేశాను, నాకు వచ్చింది అవార్డు, నేను అందరికీ మార్గదర్శకుణ్ణి, నేను మంచి మాటలు చెప్తున్నాను, నాకు గుర్తింపు రావాలి, అహంకారం. ఇవన్నీ కొంతమందికి రాజసం. కొంతమందికి ఏంటి తామసం, బద్ధకంగా, అజ్ఞానం, అలా కూర్చుంటారు, నీరసంగా, అజ్ఞానంగా, మూర్ఖంగా. ఒక ఫస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాం? ఎవరైనా ఒక్కసారి ఎవరైనా అన్మ్యూట్ అవుతారా? ఒకళ్ళు జవాబు చెప్పాలి. ఎవరైనా అన్మ్యూట్ అవ్వాలి ఒక్కరు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ భవాని గారు, మీరు 1వ తరగతిలో ఏం నేర్చుకుంటారు? నేర్చుకుంటామండి. నేర్చుకుంటారు. 5వ తరగతిలో ఆయిల్ నేర్చుకుంటారా? లేదండి, ముందుకు వెళ్తాం కదా. 10th క్లాస్లో ఇలా నేర్చుకుంటాం. బాగుంది కదా, ఈజీనే కదా. ఆయిల్ తప్ప, ఆయిల్ నేర్చుకోవడం తప్ప నాకు చెప్పండి ఒకసారి. అక్కడే ఉండిపోతాం కదండి నేర్చుకుంటే. ఆయిలలో తప్పేముంది? ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. మంచి మాటలు. ఆయినే 10th అదే నేర్చుకుందాం, డిగ్రీలో అదే నేర్చుకుందాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అదే నేర్చుకుందాం, మాస్టర్ డాక్టరేట్ కూడా అదే నేర్చుకుందాం. తప్పేంటి? జ్ఞానం పెంచుకోవాలి కదా. జ్ఞానం పెరగాలి కదండి. అంటే ఒకసారి వచ్చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ నేర్చుకునే కంటే దాన్ని ఇంకా మెరుగుపరచుకోవాలి కదండి. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ పారాయణాలు, రిపిటేషన్స్ని, వీటిని ఏమంటారు? అర్థం చేసుకోకుండా చేసేవాడిని. అర్థం చేస్తూ చేసుకునే వాళ్ళని నేనేమనడం లేదు. అర్థం చేయకుండా చేసే వాటిని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అర్థం చేసుకోకుండా చేసేవి మనం 1వ క్లాస్లో ఉన్నట్టే. దాన్ని ఎప్పుడైతే మన ఆచరణలో పెట్టుకుంటామో మన జీవితంలో ఉన్నత విద్యలకు ఎలా వెళ్తామో అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళినట్టు లెక్క. అది ఎప్పుడు వస్తుందంటే కేవలం ఆచరణ ద్వారానే వస్తుంది. కరెక్ట్. ఆ ఆచరణ 3 మెట్లు. మొదటిది నేర్చుకోవడం, అంటే పారాయణ కానీ ఏమన్నా శ్లోక పఠనాలు కానీ నేర్చుకోవడం. ఇది తప్పకుండా నేర్చుకోండి, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, నేర్చుకుంటే చాలు. రెండవది ఏంటి? దాని వివరణ తెలుసుకోండి. మూడోది ఏంటంటే తెలుసుకున్న వాటిలో మనం ఆచరించగలిగే విషయాలు ఏమున్నాయి అవి ఆచరించండి. ఉదాహరణకు ఇవాళ ఆచరించే విషయాలు చాలా చెప్పాను మీకు, కొద్దిసేపట్లోనే కానీ చాలా చెప్పాను. ఏంటి? ఎంత కష్టమైనా సరే కోరిక కోరుకోకండి. కోరిక కోరుకున్నారంటే దేవుడు ఇక్కడో దెయ్యాన్ని కూర్చోబెడతాడు, మీ పని కాకుండా చేస్తాడు, నరకం అనుభవిస్తారు. కోరిక కోరుకోకుండా ఉండండి. గుర్తుంచుకోండి, భగవంతుడికి కోట్లాది మంది ఉన్నారు. మ్యాజిక్లు చేసేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, వీరందరూ డబ్బులు తీసుకుంటూ జనాలని ఆ 1వ తరగతిలో ఉంచేస్తారు. ఇది నా సందేశం, ఇది నా ఆదేశం, నాకు డబ్బులు ఇవ్వండి, ఇక్కడ ఒక బిల్డింగ్ కడతా, అక్కడ ఒక బిల్డింగ్ కడతా, అక్కడ కడతాను, ఇవి కడతాను, అవి కడతాను. మనం అక్కడే ఉంటాం, ప్రాథమిక స్థాయిలోనే ఉంటాము. భగవంతుడు ఏమన్నాడు 6వ అధ్యాయంలో? ఉద్ధరేదాత్మనాత్మనం. ఆ శ్లోకం ఎవరైనా చదువుతారా ఒక్కసారి అందరి కోసం? భవాని గారు. నేను చదువుతాను. సంతోష్ గారు చదవండి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. వండర్ఫుల్. ఎవరైనా అర్థం చెప్పండి, ఆవిడ కాకుండా ఇంకెవరైనా. చెప్పండి. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఏంటి? నేను చెప్పాను క్లాస్లో. ఎవరైనా సరే చెప్పండి ఒకసారి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని. ఇంకా మనకు మనమే బంధువులము, మనకు మనమే శత్రువులము. అంటే ఇక్కడ ఏంటి? రిపు అంటే శత్రువులు. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలా మంది ఏంటంటే ఎవడో నన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. వీడి పాదాలు పట్టుకుంటే నా జీవితం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన గ్రంథాలలో గురువుల గురించి గొప్పగా చెప్పడం జరిగింది కాబట్టి గురువులకు మనం తక్కువ చేయలేము. అయితే గురువు అనేవాడు ఎవడు అనేది ఒకసారి ముందు మనం చూడాలి. గురువు అనేవాడు ఎవడంటే మన గురించి బాగా తెలిసినవాడు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, నేను గురువుగా భావించను. ఐఎమ్ ఏ టీచర్ అండ్ స్టూడెంట్. సో గురువు కంటే చాలా రెట్లు తక్కువలో టీచర్ స్టూడెంట్స్ ఉంటారు. గురువు అంటే ఎవరంటే మీ గురించి అన్నీ తెలిసినవాడు. ఉదాహరణకి సాందీపుడు తీసుకోండి. సాందీపుడు శ్రీకృష్ణుడికి వాళ్ళ అన్నగారు బలరాముడికి 64 రోజుల్లో అన్నీ చెప్పించేసేశారు. సో కీలేనికి వాత పెట్టడం అంటారు.
ఎవరికి ఏం కావాలో తెలుసుకుని అది చేయించేవాడిని గురువు అంటారు. ఒక ఆయన ఉంటాడు. పూర్వకాలంలో ఎవరైనా బ్రాహ్మిన్స్గా, ఎవరైనా వైశ్యులుగా, ఎవరైనా క్షత్రియులుగా, ఎవరైనా శూద్రులుగా టర్న్ అవ్వచ్చు. ఆ రోజుల్లో అవి కులాలు కాదన్నమాట. ఒక వ్యక్తి ఉంటాడు, సత్యకామ జాబాలి అని. అతను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మ నాకు బ్రాహ్మణ అవ్వాలనుంది, వేదాలు అవి నేర్చుకోవాలనుంది, వెళ్ళి నేర్చుకో, భరద్వాజ గురువు ఉన్నారు కదా ఆయన దగ్గరికి నేర్చుకో అంటే, లేదమ్మా వాళ్ళు వెళ్తే వంశ హిస్టరీ అడుగుతారు, ప్రవర అడుగుతారు, నాకు ప్రవర తెలియదు కదా, నాన్నగారు ఇవన్నీ నాకు తెలియవు కదా. వాళ్ళ అమ్మ వేశ్య అన్నమాట. ఎలా మరి అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, ఏం పర్వాలేదు గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పు అంటుంది. అప్పుడు ఈయన గురువు దగ్గరికి వెళ్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఏం కానన్నా నీ ప్రవర ఏంటి అంటే, నా పేరు సత్యకామ జాబాలి అంటాడు. అప్పుడు గురువుకి అర్థమై సరే నాన్న ఓ పని చేద్దాం, ఒక 6 నెలల పాటు నువ్వంతా నేను చెప్పిన పనులన్నీ చెయ్యి, తర్వాత నీకేం కావాలో అది నేను ఇస్తాను అంటాడు. 6 నెలల లోపల అన్ని పశువులు చేయడము, కర్రలు మోసుకురావడము, అరణ్యం నుంచి అన్నీ చేయడము, అందరికీ సేవ చేయడం అన్నీ చేయిస్తాడు. ఈ 6 నెలల్లో అతను అవన్నీ చేస్తూ కూడా వేదాల మీద ఎంత శ్రద్ధ ఉందో గుర్తిస్తాడు. గుర్తించి అప్పుడు అతనికి కావాల్సినవన్నీ ఇస్తాడు. సో గురువు అనేవాడు ఎవరంటే మనలో ఉన్న నిజమైన చీకటిని పోగొట్టేవాడు. గుర్తుంచుకోండి, ఎవడు పడితే వాడు గురువు కాడు 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 కాడు. ఒక శ్లోకం నేర్పించేసి నేను గురువునయ్యానా? కాదు. మీ నుంచి డబ్బు ఆశిస్తున్నానా? మీ దగ్గర ఒక రూపాయి తీసుకున్నాను అంటే నేను గురువుని కాదు. మళ్ళీ గుర్తుంచుకోండి, ఎవరి దగ్గరైనా ఒక రూపాయి వస్తువు కనుక మీరు తీసుకున్నారంటే మీరు వాళ్ళకు రుణపడిపోతారు. అపరిగ్రహము అస్తేయము అని చెప్పేసి మనం యమనియమాలలో తెలుసుకుంటాం. ఇది క్లుప్తంగా తెలుసుకునే క్లాస్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఏ వస్తువులు తీసుకోకండి, రుణపడిపోతారు. అలాగే మీరు చూసినట్టయితే మన సొమ్ముల మీద ఎంతోమంది బతుకుతూ మనల్ని మోసం చేస్తూ మనల్ని ప్రాథమిక స్థాయిలో ఉంచుతారు. కాబట్టి మనని మనమే ఉద్ధరించుకోవాలి. మన స్వాధ్యాయము, మనం చేసేటటువంటి ప్రాక్టీస్ మాత్రమే మనని పైకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళగా ఏం తెలుస్తుందంటే, నాలోనే దేవుడు ఉన్నాడు, దేవుడి కోసం నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, దేవుడు ఇక్కడే ఉన్నాడు. మోకో కహా ఢూండే రే బందే మై తో తేరే పాస్ మే, మోకో కహా ఢూండే రే బందే మై తో తేరే పాస్ రే. నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, నన్ను ఎక్కడెక్కడో చూస్తున్నావు, కానీ నేను ఉన్నది నీ దగ్గరే. ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, జపంలలో, తపంలలో, కొండలలో, కోనలలో, గుళ్ళలో, మందిరాలలో, మసీదులలో, అన్ని చోట్ల వెతుకుతున్నావు నన్ను, కానీ నేను నీలోనే ఉన్నాను. ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. చెప్పి 15వ అధ్యాయం లోపల అర్జునుడు ఒక్కసారిగా మారిపోతాడు. 12వ అధ్యాయం నుంచి అర్జునుడు ఇలా వెళ్తున్నాడు. గర్భగుడిలోకి వచ్చిన అర్జునుడు ఇలా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి భగవంతుడిలో కలిసిపోతాడు. అంటే పరిణతి వస్తుంది. ఏం పరిణతి వస్తుంది? ఎక్కడో లేడు దేవుడు, నాలోని దైవత్వమే దేవుడు. నన్ను నేను పరిశుద్ధుడుగా మార్చుకోవడము, క్లీన్ చేసుకోవడమే దైవత్వము. నాలోని దైవత్వాన్ని, డిగౌట్ ద డివినిటీ, అప్పుడు నేను దేవుణ్ణి అవుతాను అని పురుషోత్తమ ప్రాప్తి యోగంతో భగవద్గీత కంప్లీట్ అయిపోతుంది. పురుషోత్తమ ప్రాప్తి యోగము 15వ అధ్యాయం. అంటే నేను మానవుడు మాధవుడుగా, నరుడు నారాయణుడుగా, జీవుడు దేవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారుతాడు 15వ అధ్యాయం లోపల. మనమంతా కూడా భగవంతుడిగా మారే అవకాశం ఉంది. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మని. తత్వమసి, ఆ పరబ్రహ్మనే నేను. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైన గొప్పదైనటువంటి జ్ఞానమే బ్రహ్మ, అది నేను సంపాదించుకుంటాను. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ ఉన్నది చూసావా, ఇదే బ్రహ్మ. ఇలాగ వేదాలలో ఉన్నటువంటి 4 ముఖ్యమైన వాక్యాలు ఏం చెబుతున్నాయంటే, బాబు నువ్వే దేవుడివి, నిన్ను నువ్వు పవిత్రం చేసుకోవాలి. అందరిలో దేవుడు ఉన్నాడు. మనం ఏం చేస్తాము? ఆర్ఓ వాటర్ తాగుతాము, మోరి నీళ్ళు తాగము. మోరి నీళ్ళు తాగినా దాహం తీరుతుంది, ఆర్ఓ నీళ్ళు తీరినా దాహం తీరుతుంది. మోరి నీళ్ళు ఎందుకు తాగము? ఎందుకంటే పవిత్రంగా లేవు. కాబట్టి మనం పవిత్రం చేసుకుని ఆర్ఓ నీళ్ళలాగా చేసుకోవాలి. అది చేసుకోవడం కోసం సాధన కావాలి. ఆ సాధనలో ఏంటంటే మనము క్రమ పద్ధతిలో సమాజానికి దూరం అవుతూ ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి, ధ్యానంలోకి మార్చుకోవాలి. జపము, ధ్యానము ఇవన్నీ తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నటువంటి సత్యాలు, పుస్తకాలలో నేర్చుకున్న సత్యాలు ఇవన్నీ గుర్తించాలి. భగవంతుడు 16, 17, 18 అని కలశ అధ్యాయాలు లేదా అపెండిక్స్ చాప్టర్స్ అంటారు. అపెండిక్స్ చాప్టర్లో ఏం చెప్పాడంటే రిఫరెన్స్ మెటీరియల్ చాలా ఇచ్చాడు. ఏ పని చేస్తే మంచిది, ఏ పని చేస్తే మంచిది కాదు. రోడ్డు మీద వెళ్తుంటే నేను బండిని ఇష్టం వచ్చినట్టుగా నడిపించేసంటే తామసం, వేరే వాడికి యాక్సిడెంట్ చేస్తే. అలా కాకుండా స్పీడ్ బ్రేకర్ని దంచేసి కొట్టి అవతల వాడిని దాటుకుంటూ వెళ్తే అది రాజసం. రూల్స్ అన్ని ఫాలో అయితే అది సాత్వికం. భగవంతుడు ఏం చేశాడంటే కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టి సాత్విక, రాజసిక, తామసిక గుణాలకి ఇవి నువ్వు చేయకుండా ఉండు అని చెప్పేశాడు 17, 18లో. 16వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నువ్వు దేవుడుగా మారచ్చు, రాక్షసుడుగా మారచ్చు. ఓ మనిషి, నీ లోపల సాత్విక గుణం ఇచ్చాను, రాజసిక గుణం ఇచ్చాను, తామసిక గుణం ఇచ్చాను. సాత్విక గుణాన్ని పెంచుకుంటే దైవంగా మారతావు,
రాజసిక గుణాలని తామసిక గుణాలను పెంచుకుంటే రాక్షసుడుగా క్రూరుడుగా మారతావు. అటువంటి వారు నీచ యోనులలో జన్మిస్తారు. మనిషిగా పుట్టారు కాబట్టి నెక్స్ట్ జన్మ మనిషికి ఛాన్సే లేదు. కాబట్టి ఇందాక చేసినటువంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. చిన్న చిన్న తప్పులు అంటే ఏంటి? వేరే వాళ్ళని నిందించడము, వేరే వాళ్ళ చాటుగా మాట్లాడడము, ధర్మం ఉన్న దగ్గర నిలబడకుండా ఉండడము, మన స్వార్థం కోసం అని చెప్పేసి వేరే వారిని బాధ పెట్టడము, ఇవన్నీ మానేయండి కొన్ని రోజులు. చాలా సింపుల్ ఇది. మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవి ఎంత సింపులో. తర్వాత ఏంటి? నా లోపల ఉన్న దైవాన్ని బయటికి తీసుకురావాలి. కాబట్టి నేను సాధన చేయాలి. సాధన అంటే టకటకటక విశ్వం విష్ణు వశకారో భూత భవ్య భవత్ ప్రభు భూత కుద్భూత బుద్ధ భయపడిపోతాడు. దేవుడు భయపడిపోతాడు. కొంత చోట్ల హనుమాన్ చాలీసా చదువుతున్నారు. మొన్న ఒక చోటుకి వెళ్ళా. ఎలా చదువుతున్నారంటే హనుమంతుడు భయపడిపోయేలాగా జై హనుమాన్ జ్ఞానగుణ సాగర కొడుతున్నారు లిటరల్లీ. ఈ బాబోయ్, శ్రావ్యత ఏది? భగవంతుణ్ణి ప్రేమించే ఆర్ద్రత ఏది? నంబర్ ఇంపార్టెంటా? ఆలోచించండి ఒకసారి. ఎన్నిసార్లు చదివామనేది కాదు. ఒక్క శ్లోకమైనా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటూ ఉద్ధరేదాత్మనాత్మానం అదొక్కటి చదవండి. యథా యథాహి ధర్మస్య ఒక్కటి చదవండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి భగవద్గీత స్టార్ట్ అవ్వగానే ఒక ఆయన వినడానికి ప్రవచనాన్ని వినడానికి వచ్చిన ఆయన వెళ్ళిపోయాడు. అరే ఏందయ్యా వెళ్ళిపోయావు అంటే నాకు అర్థమైపోయింది, భగవద్గీత అర్థమైపోయింది అన్నాడు. ఏమర్థమైందయ్యా? నేనేం చెప్పానని నీకు అర్థమైంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని నాకు అర్థమైంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని కొద్దిగా సంస్కృతంలో అలా చేయొచ్చు అన్నమాట. పదాలను అటు ఇటు కొద్దిగా మార్చొచ్చు. క్షేత్రే క్షేత్రే అంటే ప్రతి స్థలంలో ధర్మం కురు, ధర్మాన్ని చెయ్యు. ఇదే కదా భగవద్గీత అన్నాడు. అంటే అవును కరెక్టే, అదే భగవద్గీత. కాబట్టి అర్థమయ్యేవాడికి ఒక్క శ్లోకం చాలు, మాటలు వినేవాడికి ఒక్క శ్లోకం చాలు, వినని వాడికి ఏది కూడా జీవితకాలం కూడా సరిపోదు. అటువంటి అమూల్యమైనటువంటి గ్రంథము 6 కర్మను ఎలా చేయాలి తెలివిగా అని మొదట 6 అధ్యాయాలు. అందరినీ ప్రేమించాలి, అందరిలో ఉన్న భగవంతుని ప్రేమించాలి అని చెప్పేటటువంటి భక్తి యోగము 6 చాప్టర్స్లో. చివరికి ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఈ సృష్టిలో నేనెవరిని, నాలో ఉన్న భగవంతుని ఎలా బయటికి తీసుకురావాలి, నాలో రాక్షసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేది జ్ఞానయోగం. సింపుల్. మనకు కావలసినవన్నీ ఉన్నాయి కదా. జీవన విధానము ఎలా బతకాలో చెప్తున్నాడు దేవుడు. జీవిత లక్ష్యము జ్ఞానము మోక్షము, అది కూడా భగవద్గీతలో చెప్పాడు. జీవన విధానము ధర్మము అర్థము కామము, ఇది జీవన విధానము. మోక్షము ఇది జీవిత లక్ష్యము. అంటే ఎలా బతకాలి, ఎలా మనము ఎక్కడికి చేరుకోవాలి. సో మనకు జర్నీ చెప్తున్నారు, డెస్టినేషన్ కూడా చెప్తున్నారు. ఇది ఉన్నటువంటి ఏకైక ధర్మము హిందూ ధర్మం మాత్రమే. ఎన్నో కోట్ల జన్మలలో అదృష్టం చేసుకుంటే హిందూ ధర్మంలో పుట్టాం, ఎన్నో కోట్ల జన్మలలో అదృష్టం చేసుకుంటే భారతదేశంలో పుట్టాం, ఎన్నో కోట్ల జన్మలలో అదృష్టం చేసుకుంటే భగవద్గీత నేర్చుకోవాలని సంకల్పం చేశాం. దయచేసి ఇక్కడికి ఆపకండి, అందరూ కూడా ఆపకండి. ఇక్కడికి ఎవరు ఆపకండి. భగవంతుని, మనలో ఉన్న భగవంతుని గుర్తించండి. చెడు పనులు చేయకండి, తప్పు పనులు చేయకండి, ఎవరికి రుణపడకండి, అనవసరంగా మంది సొమ్ముతో మంగళహారతులు చెయ్యకండి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఒక 5-10 నిమిషాలు మనము ప్రశ్నలు తీసుకుందాము. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కార్యాచరణ భగవద్గీత నేర్పిస్తుంది. భగవద్గీత శ్లోకాలతో పాటుగా వివరణ, దాని ఆచరణ కూడా మనం తెలుసుకుని చిన్న చిన్న మార్పులు జీవితంలో చేసుకోవడం ద్వారా 10 ఫంక్షన్స్కి వెళ్ళే దగ్గర 5 వెళ్ళే దగ్గర 3, వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు, ఎవడేమనుకుంటే ఏంటి, రేపు పొద్దున బతుకుంటామో లేదో తెలియదు. వేరే వాళ్ళ గురించి పట్టించుకోకండి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నేను ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నాను, ఫలానా XYZ స్వామి, ఆయన పాద ధూళి తగిలితే జీవితంలో గట్టెక్కదు. భగవంతుడు పక్క నుండి అర్జునుడి జీవితాన్ని గట్టెక్కించాడా? అర్జునుడి బంధువులందరూ చనిపోయారు, సైన్యం చనిపోయింది, ఏనుగులు గుర్రాలు, కానీ అర్జునుడు ఎప్పుడూ భగవంతుడిని నిందించలేదు. ఆ పరిణతి రావాలి మనకు. జై శ్రీకృష్ణ. ఒక 5-10 నిమిషాలు ప్రశ్నలు తీసుకుందాం. మొహమాటం లేకుండా అడగండి. జై గురుదత్తండి. మనం ఎవరిని నిందొచ్చద్దు అంటున్నారు కదండి. మనం ఎవరిని ఏం అనొద్దు, కానీ వాళ్ళు మనల్ని నిందించినా, వాళ్ళు మనల్ని అన్నా, వాళ్ళకి మనం రిప్లై చెప్పకపోతే మరి లోకు అవుతాం కదండి మనల్ని. అందుకే వేరే వాళ్ళని పట్టించుకోకండి అంటున్నా. ఎవరైనా మనల్ని నిందిస్తే మన పాపాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. మన చాటుగా నిందిస్తే, మన ఎదురుగా నిందిస్తే మీరు చెప్పగలిగే జవాబు వారికి నవ్వుతూ చెప్పండి. చెప్పలేకపోతే నవ్వుతూ ఊరుకోండి, భగవంతుడు చూసుకుంటాడు. ప్రతి కర్మ కూడా ఇట్ డజంట్ గో అన్నోటిస్డ్ బై గాడ్. ఏది కూడా భగవంతుడు చూడకుండా ఉండదు. మనం జవాబు చెప్పగలిగే పరిస్థితి ఉంటే చెప్పండి, అవతల వాడికి అర్థం చేయించే పరిస్థితి ఉంటే చెప్పండి. అవతల వాడిని అర్థం చేయించే పరిస్థితి లేకపోతే ఆర్గ్యుమెంట్కు మాత్రం దిగకండి.
అదొకటి చెప్తున్నాను, అదొకటి గుర్తుంచుకోండి. ఎవరు మనం ఏమన్నా కూడా మన పాపాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎంతో కష్టపడి జీవితంలో ఏడుస్తూ అనుభవించవలసినటువంటి పాపాలు మన చాటుగా ఎవరైనా మాట్లాడతారు, వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో మనం అనుభవించాల్సినవన్నీ వాళ్ళు అనుభవిస్తారు. అదేవిధంగా మీరెవరికైనా చెడుగా మాట్లాడితే, ఎవరి మీద చాడీలు చెప్తే, వాళ్ళ పాపాలన్నీ మీకు వస్తాయి. అందువల్ల ఏమవుతుంది, కొన్ని కోట్ల జన్మలుగా, కొన్ని కల్పాలుగా కూడా ఇలా జన్మలెత్తుతూ మోక్షం రాకుండా ఉండిపోతున్నారు జనాలు. కాబట్టి చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు. జై శ్రీ జయ గురుదత్త అని చాలా బాగా చెప్పారండి, నాకు బాగా అర్థమైంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ గారు చెప్పండి. సార్ సంకల్పం గురించి ఇందాక చెప్పారు కదా సార్, అసలు సంకల్పం లేకుండా ఉంటే మన కోరికలన్నీ అలాగే తీరుతాయి అని. సంకల్పం కోరికలు తీరుతాయని చెప్పలేదు. ఫేట్ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఫేట్ ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ మొన్న ఒక వీడియో చూసాను సార్, ఆ వీడియోలో ఏముందంటే, అంటే ఎవరో సార్ నాకు ఐడియా లేదు కానీ, సంకల్పం ఏంటంటే అడగందే అమ్మాయినా పెట్టదు, ఒక సంకల్పం పెట్టుకుందే అది ఎలాగా యూనివర్స్ ఏ విధంగా దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది. ఓకే, అన్ని సంకల్పాలు పెట్టుకోమని కాదు, ఒక థాట్ అంటూ పెట్టుకుని దాని మీద చేయొచ్చు కదా. కరెక్ట్. కోరికలు పెట్టుకోవద్దన్నాను, సంకల్పం కాదు. మనిషి జీవితానికి పశువు జీవితానికి తేడా ఏంటంటే, పశువులకు ఏది గీతలో ఉందో అదే జరుగుతుంది. మనుషుల జీవితంలో సంకల్పం అని ఉంటుంది. ఇది 60%, ఇది 40%. సంకల్పం వేరు, కోరిక వేరు. మళ్ళీ చెప్తున్నాను, కోరిక వేరు, సంకల్పం వేరు. కామ్య కర్మలు తగ్గించుకోవాలి. సంకల్పం అంటే ఏంటి, నేను పరిణతి చెందాలి అనే సంకల్పం, శుభ సంకల్పం, వేరే వారికి మంచి చేయాలి అనేటటువంటి సంకల్పం. అటువంటి వాటికి ప్రకృతి శక్తులు అన్నీ కూడా తోడ్పడి అది అయ్యేలాగా చేస్తాయి. ప్రారంధం, కొన్నిసార్లు మనము చాలా కష్టపడతాము, ఎంత జరిగినా మనకి ఏది జరగదనుకోండి. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఎంత కష్టపడ్డా ఇది జరగలేదు కాబట్టి ఇది నా ప్రారంధం అని వదిలేయాలి. సంకల్పం విషయం లోపల ఏంటంటే, మన పరిణతి పెంచుకోవడం కోసమై చేయాలి. ఇంకా వేరే వాళ్ళని మీరు ఆలోచించకండి. భగవంతుడు చెప్పిన ఒకే ఒక మార్గం ఏంటంటే, మీరు అర్జునుడిదే చూసుకుని ఆలోచించండి. అర్జునుడికి కావాల్సినవన్నీ దొరికాయా? భగవంతుడు 4 సార్లు గీత చెప్పాడు, ఒకసారి కాదు. 4 సార్లు గీత చెప్పినా కూడా ఈ ప్రపంచం అర్థం చేసుకోలే. ఇది చెప్పాడు. దీని తర్వాత ఉత్తర గీత అని ఉంటుంది, అది చెప్పాడు. తన అవతారం సాధించేటప్పుడు ఉద్ధవ గీత అని చెప్పాడు, అది పోలేదు. భ్రమర గీతలు, గోపికా గీతలు అని చెప్పి అది చెప్పాడు. 4 సార్లు గీతా చతుష్పదం చెప్పినా కూడా జనాల జీవితంలో మార్పు రాలేదు. దానికి కారణం ఏంటంటే, దాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల. ఇక్కడ ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో, మనుషుల జీవితంలో మాత్రమే ఒక 60-70% ప్రారంధం. దీన్ని ఎవరు మార్చలేరు, దేవుడు కూడా మార్చలేడు. ఎవరైనా మారుస్తారని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా, ఇది ఆలయంకి వెళ్ళండి, పూజలు చేస్తే వస్తుంది, ఆ ఆలయానికి వెళ్ళి రావు. సంకల్పం అంటే ఏంటి, పరిణతి కోసమై సంకల్పం చేయాలి. శుభ సంకల్పం, సమాజానికి నేను మంచి చేయాలి, నేను వేరే వాళ్ళు, ఇందాక చెప్పాను అది లోక సంగ్రహం అని. అటువంటి సంకల్పంలో పెట్టుకోవడం చాలా మంచిది. మనము ఏదో కోరికలు పెట్టుకుంటే ఆ కోరికలు తీరవు. భగవంతుడు ఏం చెప్పాడు క్లియర్గా, ఇక్కడ 2 దెయ్యాలను పెడతానని చెప్పాడు. భగవంతుడు నిష్కామ కర్మ అన్నాడు, ఫలంని ఎక్స్పెక్ట్ చేయకు అన్నాడు. వచ్చేది ఉంటే వస్తుంది. అది కోరిక తీరుతుంది అని కాదు. కోరిక కోరుకున్నా, కోరిక కోరుకోకపోయినా జరిగేది జరక్క మానదు, అది ఫేట్. సంకల్పం దేనికంటే మనలో పరిణతి. ఇప్పుడు మీరు చదువుకోవాలని వచ్చారు కదా, చదువుకోవాలి, ఇంకా ఎక్కువ పుస్తకాలు చదవాలి, ఇది ఫేట్తో సంబంధం ఉండదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి పూర్వజన్మ సుకృతం ఉంటుంది, వాళ్ళు తొందరగా జీవితంలో పైకి రాగలరు. కానీ మామూలు వాళ్ళు కూడా ఎలాంటి వాడైనా సరే జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి స్వాధ్యాయం అవసరము. పుస్తకాలు తీసుకొని చదవడము, ప్రవచనాలు వినడము, నిరంతరం ఆలోచించడము. దీని ద్వారా ఈ ఒక్క జన్మలోనే మోక్షం సాధించవచ్చు. కొన్ని కోట్లాది జన్మలలో సాధించలేనిది ఒక్క జన్మలో సరైన సంకల్పము ద్వారా పరిణతి సాధించి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సంకల్పం అంటే అదా తీసుకోండి. అంతేగాని ఇందాక చెప్పినటువంటి సంకల్పం ఏదైతే కోరికల కోసం చేసుకుంటామో అది తీరదు. జై శ్రీకృష్ణ. సర్వేజన సుఖినో భవంతు అనేది శుభ సంకల్పం. చాలా మంచిది. పరిణతి కూడా నా లోపల, భగవంతుడా పరిణతి తెప్పించు నా లోపల, నీవు చేస్తున్న పనిలో నన్ను ఒక ఆయుధంగా వాడు, ఈ దేశం కోసము నన్ను నేను త్యాగం చేసుకునేలాగా చెయ్యి, నన్ను ఒక సమిధని చెయ్యి దేశం కోసము. పక్కవారి అది ఎప్పుడు నేను పక్కవారి వెల్ఫేర్ ఎప్పుడు కోరుకునేలాగా చెయ్యి దేవుడా. పక్కవారి జీవితంలో ఆనందాన్ని వెలుగు నింపేటటువంటి కోరిక ఫలితాన్ని నాకు ఇవ్వు దేవుడా. అందరిలో జ్ఞానజ్యోతిని కలిగించే ఇది నాకు ఇవ్వు దేవుడా. ఎవరికి నేను రుణపడకుండా ఉండేటటువంటిది చూడు దేవుడా. నేను ఎవరికి రూపాయి అనవసరంగా ఇవ్వకూడదు. మనం ఇచ్చిన డబ్బులతో వాళ్ళు కార్లు, బంగళాలు అవి కొనేసుకుంటారు, పెద్ద పెద్ద ఆస్తులు కొనుక్కుంటారు. వాళ్ళని వెంటబడితే మా జీవితము వృధా. అలా వెంటబడుతూ మీరు వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ వెనక్కి రాలేరు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇందాక చెప్పినట్టుగా ఏబిసిడి ఉండకూడదు.
ఎవరైతే ఏబిసిడీనే కంటిన్యూస్గా నేర్పిస్తున్నారో ఆ దారిలోంచి బయటకు వచ్చి రావాలి. దేవుడు నాకు దేవుని చూపించాలంటే నేను గురువుని ముందు నా కాళ్ళు పట్టుకో అని మన గ్రంథాలలో ఉన్న ఉదాహరణలు చూపిస్తారు. గురువే గొప్పవాడు, శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు గురువే గొప్పవాడని. ఆ గురువు ఎవరు? గుహు అంటే చీకటి, రుహు అంటే గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుని నింపేవాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని గురువుగా భావించకూడదు. మీ అమ్మ మీ నాన్న మాత్రమే గురువులు. మిమ్మల్ని చాలా ప్రేమించి మీ గురించి బాగా తెలిసినటువంటి మీ స్కూల్లో కాలేజీలో ఉన్న టీచర్లు మీ గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి మీకు ఒక మంత్రం ఇస్తే వాడు గురువు. ఎవరు? మీ గురించి బాగా తెలిసి మిమ్మల్ని అనలైజ్ చేసి కీలేరిగి వాత పెట్టేవాడు మాత్రమే గురువు. ఎవడు పడితే వాడు గురువు కాదు. వారిని చూసి మోసపోకూడదు. ఎవరు మనల్ని ఉద్ధరించలేరు. ఉద్ధరేది ఆత్మనాత్మనాం. జై శ్రీకృష్ణ. వారి సహాయం తీసుకోండి, తప్పదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా సహాయం తీసుకుంటారు, ఇందులోంచి ఒక నచ్చిన ఒక పాయింట్ తీసుకుంటారు, ముందుకెళ్ళండి, ముందుకు ప్రయాణం చేయండి. నన్ను గురువుగా భావించకూడదు, నన్ను కేవలం ఒక టీచర్గా భావించాలి, అంతే. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. సార్, ఏడవకూడదు అని చెప్తున్నారు కదా. మన కష్టాలు పగలు వచ్చినప్పుడు తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వస్తాయి కదండి. మరి ఎందుకు? అందుకే ఏడవకూడదు. ఏడిస్తే భగవంతుడు దూరం అవుతాడు. మరి నేను ముందే చెప్తున్నా, దేవుడు చెప్పిన మాట చెప్తున్నా, నేనైతే చెప్పట్లేదు. అందుకే కష్టం అనేది ప్రారంభం ద్వారా వచ్చింది, అనుభవించక తప్పదు. ఒక వ్యక్తి ఉన్నాడు, బ్యాంకులో పనిచేస్తాడు, 5 ఏళ్ళు ఏమవుతుంది, మనం పల్లెటూళ్ళలో ఉండాల్సి వస్తుంది, చచ్చినట్టు ఉంటాడు, అంతే. సో కాబట్టి ఏంటంటే ఇది దైవ నిర్ణయం అని చెప్పి నిర్లిప్తంగా ఉండండి, అప్పుడు కష్టం అనిపించదు. కష్టం ఎందుకు అనిపిస్తుంది? మనకేదన్నా బాధ వచ్చినప్పుడు, మన దగ్గర వాళ్ళకి ఏదన్నా బాధ వచ్చినప్పుడు మనకు కష్టం అనిపిస్తుంది. అది మోహం అంటారు. ఈ శరీరం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. దీనిపైన మోహం పెట్టుకుంటే బాధలు వస్తాయి. మన దగ్గర వాళ్ళు, పిల్లలు, వీళ్ళందరూ, ఇవన్నీ కూడా దేహంతో ఏర్పడిన దేహాలు. వాటిపైన అనవసరమైన భ్రమలు పెట్టుకుంటే బాధలు వస్తాయి. అసలు దుఃఖం అనేది లేనే లేదు ప్రపంచంలో. దుఃఖము మనము కోరి తెచ్చుకున్నటువంటిది అని అంటాడు భగవంతుడు. భగవంతుడు ఏమంటాడంటే, నేను సత్ చిత్ ఆనంద రూపంలో అందరినీ తయారు చేశాను. ఓం తత్సత్ అని చెప్పి మీకు 27వ అధ్యాయంలో దొరుకుతుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఎప్పుడూ కూడా మనము సత్ అంటే ఏంటి? సత్యమైనటువంటిది. అది ఎప్పుడు సత్యం. ఆ సత్యాన్ని గుర్తించినప్పుడు దుఃఖం రాదు. ఒకవేళ దుఃఖం వస్తే ఇది భగవంతుడి నిర్ణయం అని చెప్పేసి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక రోజులో తీరదు, ఐ అండర్స్టాండ్. ఏమనుకోకండి అలా అన్నందుకు. తప్పకుండా మెల్లమెల్లగా మారడానికి ప్రయత్నం చేయండి, సరేనమ్మా? ఏదైనా కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని సాల్వ్ చేసే శక్తిని మరి మాత్రం భగవంతుడిని కోరుకోవాలి. ఎందుకంటే ప్రారంభంలో అది అలాగూ జరిగే తీరుతుంది. ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారం కూడా అదే కదా, మన ప్రారంభంలో ఏదో ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎవరికైనా అర్జునుడికి వచ్చినంత పెద్ద దుఃఖం వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. అర్జునుడికి జీవితంలో అన్ని కోల్పోయాడు. మరి అర్జునుడే ఏడవకుండా భగవంతుడిని నమ్మినప్పుడు మనం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. అర్జునుడు ఏమంటాడు కొత్త లోపల? మనం ఎందుకైతే ఈ రాజ్యము, ఈ సంపద కావాలనుకుంటున్నామో, ఎవరి దగ్గర షో ఆఫ్ చేసుకుందాం అనుకుంటున్నానో, వాళ్ళందరూ ప్రాణాలకు తెగించి మన చేతుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు ఏదైనా సక్సెస్ వస్తే 10 మందికి చెప్పుకోవాలనిపిస్తుంది, కానీ వాళ్ళే ఎదురుగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు భగవాన్ అంటాడు. అలాంటిది ఒక్కరు కూడా మిగలరు పాపం. అర్జునుడికి మంచి చెప్పుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి మిగలరు. డబ్బంతా కూడా పిండాలు పెట్టడంలో పోతుంది, సుఖాలే అనుభవించరు. చివరికి పోయి కాస్త రాజ్యం కొద్దిగా సెటిల్ అయ్యాము అనే టైంకి శ్రీకృష్ణుడు అవతారం జాలిస్తాడు. ధర్మరాజుకి శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఆయన అంటాడు, నథింగ్ డూయింగ్, ఇంకా మనం రాజ్యం చేయము బాబోయ్, ఇవన్నీ మన వల్ల కాదు, కృష్ణుడు లేని జీవితం నేను ఊహించలేను, పదండి వెళ్ళిపోదామని చెప్పేసి స్వర్గారోహణంకి వెళ్ళిపోతారు. కాబట్టి భగవంతుడి మార్గంలో మాత్రమే పరిణతి ఉన్నది. అనవసరమైన వ్యక్తుల చేతులలో, ముఠాల చేతులలో, మీ దగ్గర రూపాయి తీసుకున్న మఠాధిపతి అయినా, పీఠాధిపతి అయినా, ఎవరైనా గురువు రూపాలలో ఉన్నటువంటి దెయ్యాలనైనా దయచేసి యాక్సెప్ట్ చేయకండి. మీకు మీరే గురువులు, మీ అమ్మ నాన్న గురువులు. తెలియని విషయాలు తెలుసుకోండి, కానీ మీ గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా మీకు సరైన సలహా ఇస్తే తప్పక తీసుకోండి. మీ ఆత్మీయులై ఉండాలి, మీ గురించి సరిగా చెప్పిన వాళ్ళై ఉండాలి, మీ గురించి బాగా తెలిసిన వారే ఉండాలి. అందరికీ పారాసిటమాల్ ఇవ్వరు డాక్టరు, ముందు వాళ్ళ హిస్టరీ మొత్తం కనుక్కుని అప్పుడు మందిస్తాడు. కాబట్టి ఈ మాస్ లోపల ఇచ్చే మంత్రాలు చేయడము, జపాలు చేయడము, స్తోత్రాలు చేయడం ఇవి పని చేయవు. నేర్చుకుని వదిలేయండి, నేర్చుకోవద్దని అనడం లేదు. నేర్చుకున్న తర్వాత ఆలోచించే బాధ్యత మీది. ఇప్పుడు నేను నేర్పిస్తాను, మాధురి నేర్పిస్తారు, అందరూ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఆలోచించి ఆచరణ చేసుకునే బాధ్యత మీదే. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. జై గురుదత్త అండి. చెప్పండి. అంటే ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకుంటే మనం రుణపడతాం అంటున్నారు కదండి. అవునమ్మా. కొంతమంది అభిమానంతో ఇస్తారండి. అవునమ్మా.
అవి తీసుకోకపోతే వాళ్ళు బాధపడతారని Correct. తీసుకుంటాం కదండి, అప్పుడు కూడా రుణపడతామండి. అవునమ్మా, రుణపడతారు. అందుకే ఏం చేస్తారంటే మీరు వాళ్ళకి మళ్ళీ సమయం చూసుకుని ఏదో ఒక రూపంలో అప్పచెప్పేసేయండి వీలైనంత తొందరగా. ఎందుకంటే సమయం దాటుతున్న కొద్దీ ఏమవుతుందంటే అది మీరు ఇంట్రెస్ట్తో సహా పే చేయాలి. ఉదాహరణకు మీరు నన్ను ఈ జన్మలో చెంప మీద కొట్టారు, నాకు కోపం వచ్చి నేను కూడా మిమ్మల్ని చెంప మీద కొట్టాను, ఇక్కడికక్కడ రుణం తీరిపోయింది. అలా కాదు, మీరు నన్ను కొట్టిన తర్వాత నేను మిమ్మల్ని కొట్టలే, ఆడవాళ్ళని ఎందుకు కొట్టాలి అని ఊరుకున్న తర్వాత మళ్ళీ మనం కలిసేసరికి ఎప్పుడు కలుస్తుందో తెలియదు. 10 జన్మలు అవ్వచ్చు, 15 జన్మలు అవ్వచ్చు, వచ్చే జన్మ అవ్వచ్చు. వచ్చే జన్మ అయితే మిమ్మల్ని 2 దెబ్బలు కొడతా. 15 జన్మలు అయితే ఏం చేస్తానంటే అది వడ్డీతో సహా కలుపుకొని 2-3 కత్తిపోట్లు పొడిచేసి వెళ్ళిపోతాను. కాబట్టి వీలైనంత వరకు ఎవరి దగ్గర ఇప్పుడు ఈ పీఠాధిపతులు మఠాధిపతులు మనం ఇచ్చే డబ్బులన్నీ తీసుకుంటున్నారు. మంది సొమ్ముతో మంగళహారతి అని చెప్పేసి మనకు అంటారు కదా, మంది సొమ్ముతో అదంతా కూడా జరుగుతుంది ఇక్కడ. మోసాలు, వాళ్ళందరూ ఆస్తులు ఎంత సంపాదించుకుంటున్నారంటే కొన్ని దేశాలు కొనేంత ఆస్తులు సంపాదించుకుంటూ జనాలని ఆ ప్రాథమిక స్థాయిలో ఉంచేస్తున్నారు. ఇది నా ఆదేశం, ఇది నా సందేశం, ఇది నా అనుగ్రహ భాషణం. వీరు మళ్ళీ మన హిందూ ధర్మానికి ఏమి చేయరు. బంగ్లాదేశ్ లోపల ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, హిందూ మతం పైన ఇన్ని దాడులు జరుగుతున్నాయి, కామ్గా ఉంటారు. తమిళనాడులో ఉన్నటువంటి కంచి పీఠాధిపతులు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కంచిలో వాడు అన్నాడు ఇది డెంగ్యూ, ఇది మలేరియా అన్నాడు. సనాతన ధర్మాన్ని ఏమన్నా మాట్లాడారా ఒక్కరైనా? కనీసం అయ్యో ఇది తప్పు అని అన్నారా? హిందువులందరినీ కలిసి ఉండండి, మీరు అందరూ కలిసి ఉండండి, కుల మతాలను కులాలలో ఉన్న చిచ్చుని కులాలలో ఉన్నటువంటి ఇవన్నిటిని మానండి, అందరిది ఒకటే కులము, వారు చేసే పనుల బట్టి వచ్చేదాన్ని వర్ణం అంటారని శ్రీకృష్ణుడు చెప్పాడు. చాతుర్వర్ణం మయా సృష్టి, నేను సృష్టించాను ఈ వర్ణాలను అన్నాడు, కులాలను దేవుడు సృష్టించలా. ఈ మాటను గట్టిగా చెప్పారా ఎవరైనా? పీఠాధిపతులు మఠాధిపతులు అద్వేష్ట సర్వభూతానం ఇది అందరూ పాటించండి అని ఎవరైనా చెప్తారా? కాబట్టి ప్రాథమిక దశలో ఉంచద్దు. మళ్ళొకసారి భక్తి యోగం చదవండి. నేను మాధురి గారు, మన సూర్యలక్ష్మి గారు మేడమ్స్ వీళ్ళిద్దరితోటి అందరికీ 12-15 అధ్యాయం మళ్ళీ గుంపుకు నేర్పించాం అందరికీ. ఎందుకంటే 12-15 అధ్యాయంలో చాలా విషయాలు మనకు క్లియర్ అయిపోతాయి. మనము దివ్యంగా ఎలా మార్చుకోవాలి, దేవుడుగా ఎలా మార్చుకోవాలో తెలియజేసి ఈ 2 అధ్యాయాలలో 35 లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలలో మనం పవిత్రపరచుకునేటటువంటివి ఉంటాయి. అందులో ఎంతసేపు కూడా సమాజానికి మనం చేసే సేవ, ఎవరిని ద్వేషించకుండా ఉండడము, ఎవరిని శత్రువులుగా మిత్రులుగా ఇలా మనం ఇది చేయకుండా ఉండడము, హంగు ఆర్భాటాలు లేనటువంటిది కావాలి దేవుడికి. నేను హంగు చేశాను, ఆర్భాటం చేశాను. ఒకసారి ఒక రాజు పెద్ద దేవాలయం కట్టించి దేవుణ్ణి చీఫ్ గెస్ట్గా పిలుస్తాడు. దేవుడు అంటాడు, అర్రే ఏ రోజు ఏకాదశి అన్నవా? సరే ఆ రోజు నాకు వేరే వ్యక్తి ఉన్నాడు, వీరయ్య అని ఉన్నాడు, ఆ వీరయ్య చేసే టెంపుల్లో నేను అదే టైంకి చీఫ్ గెస్ట్గా వెళ్తున్నాను అంటాడు. ఇతను ఆశ్చర్యపోతాడు, నేను ఒక మహారాజుని, నా దేవాలయం కాకుండా ఈ వీరయ్య ఎవడు అని చెప్పి ఇవన్నీ వెతుకుతాడు. ఎక్కడ దొరకడు. ఆ వీరయ్య అనేవాడు చివరికి ఒక చిన్న బండి తోలుకునే చిన్న వ్యక్తి. అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటి నువ్వేనా వీరయ్య అంటే అవునంటే, ఇట్లా నువ్వు ఎల్లుండేమన్నా దేవాలయం ఉద్ఘాటన చేస్తున్నావు అంటే అవునవును అంటాడు. ఎక్కడ చేస్తున్నావు అంటే నా స్వప్నంలో, నా కళలో మానసికంగా ఊహించుకుంటూ కట్టాను, పెద్ద దేవాలయం కట్టాను భగవంతుడి కోసము, ఎల్లుండి దేవుణ్ణి రమ్మని చెప్పి ఇన్వైట్ చేశాను అంటాడు. అప్పుడు అర్థమవుతుంది అనమాట, హంగు ఆర్భాటముతో చేసే ఏ పూజ కూడా ఫలించదు. మనస్సుతో పవిత్రంగా చేసే పూజలు మిగతావి మానేసినా సరే, మనస్సు లేనిటువంటి పూజ, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా. చిత్తశుద్ధి మీకు ఇవ్వనటువంటి పూజలు కాదు, చిత్తశుద్ధితో చెయ్యండి. భగవంతుని ప్రార్థిస్తే చెయ్యండి. ఒక దీపం వెలిగించినప్పుడు భగవంతుని అందులో ఊహించుకుంటూ చెయ్యండి. అన్ని భగవంతుని ఊహించుకుంటూ చెయ్యాలి. భగవంతుడి పైన భక్తితో ప్రేమతో చెయ్యాలి. రొటీన్గా యాంత్రికంగా చేసే పూజలకు ఏబిసిడీల స్థాయిలో ఉన్నప్పుడు మనం ఈ జీవితంలో ఎదగము. దొరికిన ఒకే ఒక అవకాశము, దీన్ని నాశనం చేసుకుందామా ఉపయోగించుకుందామా ఆలోచించండి. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ వెళ్ళాలి, వేరే చోట మాకు మీటింగ్ ఉంది. ఒక 2 క్వశ్చన్స్ ఏమన్నా తీసుకుని వెళ్ళిపోతాం. జై గురుదత్త. చూడమని గారు చెప్పండి. అది సంకల్పం చేసుకుని పూజ చేయాలంటారు కదండి, అది అలా చేయకపోతే అది లెక్క రాదు అంటారు. సముద్ర స్నానం చేసిన సంకల్పం చేసుకుని చేయాలంటారు, అది ఎంతవరకు అండి? కర్మకాండాలు అనేవి ఎందుకు వచ్చాయంటే, కర్మకాండాలు మనిషిని ఒక స్థిరమైనటువంటి పద్ధతిలో చెప్పుకోవడానికి. సంకల్పం ఎందుకు చెప్పుకుంటామంటే, మనము ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు, స్థితులు ఇవన్నీ ఉండడం కోసం, ఏ సంవత్సరంలో చేస్తున్నామో, భరతవర్షే, భరతఖండే, మేరోదక్షి ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మనకు ఆ స్థలం యొక్క పవిత్రత ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అని చెప్పి చెప్పుకున్నారు. సంకల్పం చెప్పుకున్నా సంకల్పం చెప్పుకోపోయినా భగవంతుడికి అన్ని సంకల్పాలు తెలుసు. చెప్పుకోండి, తప్పేమీ లేదు. అది తప్పు ఉందని నేను అనడం లేదు, అవసరం లేదు అంటున్నాను అంతే. అంటే ఎక్స్ట్రా పని, అది చెప్పుకుంటే తప్పేమీ లేదు, చెప్పుకోండి. కానీ దానివల్ల రాదు. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, గుడిలో ఉన్న 5000 రూపీస్ తీసుకునేటటువంటి ఒక పవిత్రమైన పూజారి ఉన్నాడు. ఆయన ఏమంటాడు? ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఇవన్నీ చెప్తాడు కదా.
ఇవన్నీ వస్తాయా మనకు? మనతో అనిపిస్తూ చెప్తాడు. ఆయన తప్పు చెప్పడు, ఆయన నేర్చుకున్నది ఆయన కరెక్ట్గా చెప్తున్నాడు. మనం కూడా ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. ఏంటంటే నా ప్రారంధంలో నాకున్నది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఈ ఏ జన్మలో ఏ ఏ రుణములు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. రుణములు లేని రోజు ఈ బంధంలో నుంచి నేను దూరం అయిపోతాను. రుణానుబంధ రూపేణ పశుపత్ని, పశు అంటే సంపద, డబ్బు, పత్ని అంటే భార్యాభర్తలు, బంధువులు, సుత అంటే పిల్లలు, మనపైన ఆధారపడ్డ వాళ్ళు, వీళ్ళందరూ కూడా రుణాలు తీర్చుకోవడం కోసమే వచ్చాము. వీటిపైన వ్యామోహం పెంచుకోకూడదు, ప్రేమ ఉండకూడదని నేను అనడం లేదు. పిల్లల్ని ప్రేమించండి, పిచ్చి వ్యామోహం పనికిరాదు. మనవాళ్ళు కావాలి, మనవరాళ్ళు కావాలి. ఈ దేహం పైన అభిమానం, దేహంతో ఏర్పడిన మరికొన్ని దేహాలతో అభిమానం. అదేంటి సార్ పుట్టగానే సన్యాసం ఎవరన్నారు? ధర్మము, అర్థము, కామము 55-60 ఏళ్ళ వరకు ఎంజాయ్ చేయండి లైఫ్ని. బంగ్లాలు కట్టుకోండి, ఇల్లులు కొనుక్కోండి, కార్లు కొనుక్కోండి, సమాజంలో పెట్టుకోండి, నగలు వేసుకోండి. 50 ఏళ్ళ తర్వాత మీరు మార్పు రాకపోతే మీ తప్పు. 50 ఏళ్ళ వరకు మీరు ఏం చేసినా ఓకే, అంటే ఏం చేసినా అంటే ధర్మబద్ధంగా. 50 ఏళ్ళ తర్వాత ఖచ్చితమైన మార్పు రావాలి. హంగు ఉండకూడదు, ఆర్భాటం ఉండకూడదు, డబ్బులు చూపించుకునేది ఉండకూడదు, వేరే వాళ్ళ కోసం గొప్ప. నీకు తెలుసా, మొన్న మా ఇంటికి ఒక స్వామీజీ వచ్చి నాకు చెప్పులు ఇచ్చాడు ఆయనవి. ఇది గొప్ప కోసం, ఇది కాదు కావాల్సింది. నేను తెలుసా కైలాస మానస సరోవరం వెళ్ళాను, గొప్ప కోసం కాదు. అక్కడ భగవంతుణ్ణి మన హృదయంలో స్థిరపరచుకోవడం కోసం వెళ్ళాము. అన్ని చోట్ల ఉన్న భగవంతుడు అక్కడ కూడా ఉన్నాడు. కానీ అక్కడ మనకేమిటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కువ మనపైన ప్రభావితంగా చేస్తాయి. కాబట్టి అక్కడ మనకు ప్రశాంతత కుదురుతుంది, దైవంతో మనకు అనుబంధం ఎక్కువ ఏర్పడుతుంది, ప్రకృతి శక్తులతో అనుబంధం ఎక్కువ ఏర్పడడం వల్ల అక్కడికి వెళ్తాం. కానీ దాన్ని గొప్ప చెప్పుకోవడం కోసం ఎంతమంది చేసేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా రాజస పూజలే. జై శ్రీకృష్ణ. లాస్ట్ ప్రశ్న ఎవరైనా అడిగితే నేను కొద్దిగా వెళ్ళాలి, ఏమనుకోవద్దు. మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మళ్ళీ ఎప్పుడైనా ఎప్పుడుంటే అప్పుడు తప్పకుండా తీరుస్తాను. చెప్పమ్మా. చెప్పమ్మా. అదేనండి, మీరు ఇందాక చెప్పారు కదండి, లలిత విష్ణు భగవద్గీతలో 12-15 ఇంకా చాలు, ప్రపంచంలో ఏం అవసరం లేదు. ఎందుకోసం అంటే మిగతా ఒకటే గుర్తుంచుకోండి, మన పుస్తకాలన్నీ కూడా, మన గ్రంథాలన్నీ కూడా ఒకే జ్ఞానాన్ని బోధిస్తాయి. అదంతా భగవద్గీతలో ఉంది. దానికి ఎలాబొరేటెడ్ వెర్షన్స్ చాలా ఉన్నాయి. మీరు ఏది చదివినా ఇందులో ఉన్నటువంటి పాయింట్స్, ఉదాహరణకు భాగవతం చదువుతారు, భాగవతం ఎలాబొరేటెడ్ వెర్షన్ ఆఫ్ భగవద్గీత. కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం. భక్తి జ్ఞాన వైరాగ్యములతో తరించి ముక్తిని చెందింపజేసేది భాగవతం. అలాగే అన్ని పురాణాలు సేమ్ స్టోరీ, ఏమీ డిఫరెంట్ ఉండదు, సేమ్ ఇవే నేను చెప్పినటువంటి క్యారెక్టర్సే ఉంటాయి. అంటే నేను అది ఇప్పుడు కార్తీక మాసం, ఏ మాసం అయినా ఆ రోజుని బట్టి కొన్ని చిన్నవి చదువుతాం కదండి, అవి కూడా అక్కర్లేదని మీరు చెప్తున్నారు. అంటే అక్కర్లేదని కాదు, ఏదైనా భక్తితో చేయడం ముఖ్యము. అయితే నేనేమంటానంటే వీటి లోపల పడిపోయి అసలు తత్వాన్ని మర్చిపోకండి అని చెప్తున్నాను. అసలు తత్వాన్ని మర్చిపోతే వేస్ట్. అసలు తత్వాన్ని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ దీపం వెలిగిస్తారు. దీపం ఎందుకు వెలిగిస్తాము? ఆ జ్యోతి మనలో వెలగాలి అని చెప్పి వెలిగిస్తాము. ఇప్పుడు మీరు అలా కాదు, నా కోరికలు తీర్చడానికి దేవుడు, కోరికలు తీర్చడు దేవుడు. ఎందుకు తీరుస్తాడు? మీ ప్రారంభంలో ఉంటే తీరుస్తాడు, లేకపోతే లేదు. భగవంతుడు ఏమంటాడు తెలుసా? నేను కర్మఫల ప్రదాతను అంటాడు. భగవద్గీతలో ఏమంటాడు? నేను కర్మఫల ప్రదాతను, నాకు ఎవరైనా ప్రత్యేకమైన ఇది లేదు. ఎవరి కోరిక, నేను ఉదాసీనంగా ఉంటా. ఉదాసీనం అంటే ఆసీనం, ఉన్నతమైనటువంటి ఆసనంలో నేను కూర్చుని జడ్జిని, ఎవరి సైడ్ న్యాయం ఉందో వాడికి న్యాయం చేస్తా. దట్స్ ఆల్ ఐ డూ. మీ కర్మలకు మీరే బాధ్యులు, భగవంతుడు బాధ్యుడు కాదు. మన తప్పులకు మనమే బాధ్యులు, మన పుణ్యానికి మనమే బాధ్యులము. కానీ పుణ్యానికి పాపానికి అతీతమైనటువంటి మోక్షం ఒకటి ఉంది, అది జ్ఞానము, అదే సత్యము. ఆ సత్యం ఏంటంటే నాలో ఉన్న భగవంతుడిని నేను పైకి తీసుకురావాలి. ఆ పైకి తీసుకురావడానికి కర్మకాండలు కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా ఒకటే. కర్మకాండలు కేవలము మీకు ఇక్కడ ఉన్న చెత్తని బయటపడేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ చెత్తని 40 ఏళ్ళుగా చేస్తున్నా బయటపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. లాభం ఏమిటి? ఇక్కడ ఉన్న చెత్తని అట్లా బయటపడేయాలి, అది బయటపడేయట్లేదు కదా చాలామంది. హంగు కోసము, ఆర్భాటం కోసము, హడావిడి కోసము, ఎవరికో చూపించడం కోసము చేస్తున్నటువంటి వీటన్నిటి ద్వారా ఫలితం ఉండదు. మనస్ఫూర్తిగా చేస్తే ఒక్క శ్లోకం చదివినా జీవితం నుంచి పైకి వెళ్ళిపోతాం. ఉద్ధరేదాత్మనాత్మానాంని ఏమంటారు దాన్ని? 8 అక్షరాలని అష్టాక్షరి మంత్రం అంటారు. ఉద్ధరేదాత్మనాత్మానంని అష్టాక్షరి మంత్రం అంటారు. ఓం నమో నారాయణలాగా. సో కాబట్టి గుర్తుంచుకోండి, ఒక్కటి చదివినా కూడా జీవితంలో, కానీ అర్థం చేసుకుని చదవండి. అదొక్కటే నేను చెప్పేది. ఎవరు చెప్పినా అంతే, అర్థం చేసుకుని ముందు నేర్చుకోండి.
నేర్చుకోవడంలో తప్పు లేదు, అసలు నేర్చుకోకపోతే ఎలా అర్థమవుతుంది? ముందు నేర్చుకోండి, చక్కగా నేర్చుకోండి, తర్వాత అర్థం తెలుసుకోండి. ఆ అర్థం తెలుసుకున్న వాటిలో 10 ఉంటే విషయాలు 2 ఆచరించండి, 3 ఆచరించండి. జనాలని కలవద్దు అన్నాను, మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడద్దు అన్నాను, రోజు మొత్తంలో ఒక్క ఫోనే చేసుకోండి. లేదా ఒక పని చేయండి, 2 వీక్స్ వరకు ఫోన్లు అసలు చేయకండి. చేయకుండా చేసిన 2 వీక్స్ తర్వాత ఒక 10 మినిట్స్ ఎంజాయ్ చేసుకోండి, ఎవరికైనా కాల్స్ చేసుకోండి, మీ ఇష్టం. 10 మినిట్స్ పాటు విచ్చలవిడిగా మాట్లాడుకోండి, మళ్ళీ 2 వారాలు ఆగండి. ఇలా 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి దూరంగాను, భగవంతుడికి, మనలో ఉన్నటువంటి భగవంతుడికి దగ్గరగాను ఎదగాలి. ఎన్ని రోజుల పాటు మోహాలు, ఎన్ని రోజుల పాటు కోరికలు ఉన్నన్ని రోజులు దుఃఖములు వచ్చి తీరుతాయి. దుఃఖ నివారణ జరగడానికి భగవద్గీత ఒకటే మార్గము. ఆ దుఃఖ నివారణ జరగాలంటే భగవంతుడి మార్గంలోనే వెళ్ళాలి. జై శ్రీకృష్ణ. అంటే ఇప్పుడు సార్ చెప్పిన మెయిన్ ఏంటంటే, మనం పొలం చుట్టూ కంచె వేస్తాము ఆ పొలాన్ని కాపాడుకోవడానికి. కానీ మన దృష్టి ఎలా ఉంటుందంటే, ఆ కంచెను కాపాడుకోవడంతోనే సరిపోతుంది, కానీ ఆ పొలంలో వచ్చి ఏ జంతువులు వేస్తున్నాయో, ఏది పాడు చేస్తుందో అది చూసుకోవట్లేదు. మన దృష్టి అంతా చూడమన్నాం కదా అని కంచె వంకే చూడకూడదు, లోపలికి ఏవి ప్రవేశించకుండా అవి తినకుండా కూడా చూసుకోవాలి. కానీ మనం ఎప్పుడు ఇంకా చదవమన్నాం కదా అని స్తోత్రాలు వీటితో ఉండకూడదు. మనం దానిలో పరిణతి, దాని కంటెంట్ అయితే గ్రహించాలి. ఆ తత్వంలో మనం ముందుకెళ్తేనే మనం మోక్షాన్ని సాధించగలం అనేది మెయిన్. మనం భగవద్గీత ద్వారా అయినా ఏ స్తోత్రం నేర్చుకున్నా మనం తెలుసుకోవాల్సింది అది ఫైనల్ గానే చెప్తున్నాను. సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. బయలుదేరాలి. 8 గంటలకి గురువు గారు చాలా ఈ అవకాశాన్ని మాకు మెమరీని అయితే మీరు మిగిల్చారు. దీనికి మా ఇప్పుడు జాయిన్ అయిన అందరి తరపు నుంచి నేను పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకున్నాను సార్. ఇలా మాకు ఎప్పుడైనా వీలున్నప్పుడు తప్పకుండా చెప్తాను. ఇవాళ టైం లేదు, లేకపోతే జనరల్లీ 2-3 గంటలు మాట్లాడుకుంటూ ఉంటాము. ఇవాళ టైం లేదు, నేను తప్పకుండా ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వచ్చే నెల అలా పెట్టండి ఒకసారి. తప్పకుండా ఈసారి సందేహాలు దీనిపైనే ఇంకా కాస్త వివరణ, ఎన్ని సందేహాలున్నా రాసుకోండి. అన్నిటికీ శాస్త్ర ప్రమాణంగా, ఏది నా నోటికి నా పైత్యంతో చెప్పను. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత లేదు. ఇక్కడ ఉన్నది కాళిదాసు కవిత్వమే, ఉన్నటువంటిది వ్యాస భగవానుడి పాదముల అనుగ్రహంతో ఎంత చెప్పగలనో అంత మాత్రమే చెప్తాను. కాబట్టి అందరూ కూడా దయచేసి పరిణతి సాధించడానికి ప్రయత్నం చేయండి. సమాజంతో అనవసరమైన బంధాలు, పిచ్చి గేమ్స్, పిచ్చి ఆటలు, పిచ్చి పనులు ఇవన్నీ తగ్గిస్తూ వీలైనంత వరకు మనతో మనము సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి. భగవంతుడు మీ అందరికీ ఆ శక్తిని ఇస్తాడని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చర్చా విషయాన్ని మనము ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. శుభం భూయాత్. ధన్యవాదాలు.